ఆ చిన్ముద్రకి విశేషమైనటువంటి భాష్యం ఉంది. అందులో సత్వరజస్తమో గుణములకు అతీతముగా జీవుడనబడేటటువంటి వాడు సాక్షాత్ ఆత్మ అనబడేటటువంటి పూర్ణత్వాన్ని చూపించడం అద్వైత సిద్ధాంతం కాదు. కాదు ఈ జీవుణ్ణి ఆత్మకి చేర్చడం విశిష్టాద్వైతం. ఎలా కానివ్వండి, మొత్తం మీద మాత్రం రెండూ కూడా భగవంతుణ్ణి చేర్పించడానికి మార్గాలు. అందుకని ఈ చిన్ముద్ర పడతారు. ఈ చిన్ముద్ర గురువులు పట్టేటటువంటి చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఇప్పటి వరకు ఈ వేలు బయట దాన్ని అన్నిటినీ చూపిస్తుంది. దేన్ని చూపించనివ్వండి, ఈ వేలుతో చూపిస్తాం. అది ఎంత చిత్రంగా వస్తుందో తెలియదు ఈ అలవాటు. అందరం కూడా ఇంకోటి ఏదైనా చెప్పవలసి వస్తే ఈ వేలుతో చూపిస్తాం. అక్కడండి, ఇక్కడండి, అక్కడికి వెళ్ళానా అని. ఆఖరికి నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు కూడా ఇలా అంటాడు. ఇప్పుడు ఇలా చూపించేస్తే కనబడిపోతుందా విశాఖపట్నం? మొన్నేనండి తిరుపతి వెళ్ళొచ్చానంటాడు. ఇలా అంటే తిరుపతి కనబడుతుందా? అలా కనపడితే ఇంకే. అయినా చూపుడు వేలు అన్నింటినీ చూపిస్తూ ఉంటుంది. అంటే తను వేరు ప్రపంచం వేరని చూపిస్తుంటుంది. ద్వంద్వాలని చూపిస్తూ ఉంటుంది. ద్వంద్వాల్ని చూపించేటటువంటి జీవుణ్ణి పరమాత్మతో కలపడం, లేదా జీవుడు పరమాత్మయే అన్న స్థితిని పొందడం చిన్ముద్ర. అప్పుడు తను సత్వ రజస్తమో గుణములకు అతీతమైన స్థితిని పొందుతాడు. ఇదిగో అటువంటి చిన్ముద్ర తాను ధరించి తన పాదములు పట్టుకున్న వాళ్ళని ఆ స్థితికి తీసుకెడతాడు గురువు. అదే గురువు చేత్తో పట్టుకున్న కుంచెకోల. ఈ కుంచెకోలని చిన్ముద్ర చూపించి చిన్ముద్ర వ్యాఖ్యానం తెలుసుకుంటే లోపల పడిన గడియ విడిపోతుంది. ఇదే భగవద్ దర్శనం అవుతుంది. అప్పటి వరకు అవదు. అప్పటి వరకు ఇక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు పరమాత్మ. ఎక్కడో బయటంతా వెతుకుతాం గాని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః అని. ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా దేనికి అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడం నేర్చుకోవడానికి. ఈ లోపలికి వెడితే భగవద్ దర్శనం. బయట ఎంతసేపు వెతికినా దర్శనం ఉండదు. అందుకే భగవానుడు ఫలానా చోటుకొస్తే దర్శనమిస్తానని చెప్పడు. ఆర్తి కలిగినటువంటి వాళ్ళకి అక్కడే అప్పుడే ఇస్తాడు. అక్రూరుడికి ఎక్కడ దర్శనం ఇచ్చాడండి? యమునా నది నీటిలో దిగి సంధ్యావందనానికి దిగితే అక్కడ దర్శనం ఇచ్చాడు. అంటే అదే పరమాత్మ ఉండే ప్రదేశం. అంతటా ఉన్నవాడు ఆర్తి పొందితే అప్పుడే అక్కడే దర్శనమిస్తాడు. అది అసలు రహస్యం. భగవంతుని యొక్క స్వరూపంగా వచ్చిన వారు కనుక ఆయనకి విప్రనారాయణులు అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే ఆ బ్రాహ్మీతత్వమును కలిగినటువంటి వాడు. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము చేత జన్మసిద్ధముగా అటువంటి స్థితిని పొందినటువంటి కుమారుడు మాకు లభించాడనేటటువంటి ఆనందము చేత తల్లిదండ్రుల పిల్లవాడికి విప్రనారాయణుడు అనేటటువంటి పేరు నుంచారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు. ఆయన ఏం విప్రనారాయణుల వారు సామాన్యులు కారు. ఆ ఆళ్వారుల చరిత్రలో చాలా స్పష్టంగా ఒక విషయం రాశారు. ఆయనకి అనేకమైన విద్యలు తెలుసు, అనేక శాస్త్రాలు చదువుకున్నారు విప్రనారాయణుల వారు. కానీ ఆయనలో ఒక చింతన బయలుదేరింది. యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేసుకోమన్నారు తల్లిదండ్రులు. ఆయన ఆలోచించారు, ఎంతమంది ప్రపంచంలో వివాహం చేసుకుని సంసారం అనేటటువంటి లంపటంలో పడిపోవట్లేదు. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. ఒకరి కష్టాన్ని ఒకరు భుజానికి ఎత్తుకోవడం. నిజానికి అసలు ఎవరి కష్టం వారు పడవలసిందే, కానీ బాహ్యమునందు ఒకరి కష్టాన్ని ఒకరు భుజానికి ఎత్తుకున్నట్టు కనపడడం. దానివల్ల తామర తంపరగా సంసారం పెరగడం, కనపడకుండా బోలెడంత మంది బరువు మొయ్యడం, ఆఖరికి సంసార మగ్నుడవడం, పరమేశ్వరుణ్ణి మర్చిపోవడం. దీనికి అంతటికీ ప్రారంభం వివాహం కనుక అసలు నేను వివాహం చేసుకోవాలనుకున్నారు. మరి ఏమి చెయ్యాలని ఆలోచించారు. ఆలోచిస్తే ఆయనకి చిట్ట చివరికి అనిపించింది, భగవంతుడికి అన్నింటికన్నా అందున శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియులు. ఆయనకి పుష్పార్చన, పుష్పములతోటి కైంకర్యము, బహుశः ఆయనకి ప్రీతి అప్రీతి ఉండవు కదా. భాగవతులకి అటువంటి సేవ చేయడం ఇష్టమై ఉండవచ్చు. అందుకని ఆయనకి రకరకాలైనటువంటి పుష్పాలతో, పరిమళ భరితమైనటువంటి పుష్పమాలికలతో వారిని సేవించాలనుకున్నారు. అనుకుని ఒక గొప్ప పుష్పవాటికను ఒక దాన్ని నిర్మించారు. ఆ రంగనాథుడి ఆలయానికి దగ్గరలో నిర్మించి అనేక చెట్లు వేశారు. ఆ చెట్లకి అనేక రకములైనటువంటి పుష్పములుట. ఇంకా ఒక రకమైన పుష్పాలు కావు, ఎన్ని జాతుల పువ్వులో. అందులో అన్నారు చరిత్రలో, అందులోకి ప్రవేశిస్తే నందనవనంలోకి ప్రవేశించినట్లే అన్నారు. అంత అందంగా ఉండేదిట, అంత సువాసనాభరితంగా ఉండేదిట. ఆయన ఉదయం లేచి పువ్వులు కొయ్యడం మొదలు పెడితే ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామం చెప్పుకుంటూ ఇంక అసలు బహిర్ముఖులు అయ్యేవారు కాదు. ఆయన
ఆ రంగురంగుల పువ్వులు కోసి మందారాలతో నందివర్ధనాలు కలపన, గులాబీ పూలతో ఇంకో పసుపు రంగు పూలు కలపన, ఎన్ని రకాల పువ్వులు ఎక్కడెక్కడ కడితే మాల అందంగా వస్తుంది, ఈ మాల పరమేశ్వరుడి మెడలో వేసుకున్నప్పుడు ఎంత పొడుగుంటే స్వామికి శ్రీదేవి భూదేవిలని అడ్డకుండా పక్క నుంచి వెడితే ఎంత అందంగా ఉంటుంది అని ఆలోచించుకుంటూ అన్ని మాలలు కట్టి ఆ మాలలన్నీ పట్టుకుని మధ్యాహ్నం వేళటికి ఆలయానికి వెళ్లి స్వామికి అలంకారమైన తరువాత ఆ పుష్పహారముల చేత అలంకృతుడైనటువంటి స్వామి యొక్క నగుమోముని మనస్సులో తలుచుకు పొంగిపోతూ బయటికొచ్చి ఏవో 4 ఇళ్ల ముందు నిలబడి అమ్మా భవతి భిక్షాందేహి అని అడిగేవారట. ఆయన చేతిలో పడినటువంటి కబళాన్ని ఇంత శాస్త్రం తెలుసున్నవారు అయ్యో నేను బ్రాహ్మణుడిగా జన్మించానని కూడా చూసుకోకుండా ఆ రహదారి మీదే నిలబడి లోపల శ్రీ మహావిష్ణువుని అనుభవించడం తప్ప వేరొకటి తెలియని వారు కనుక ఆ శ్రీమన్నారాయణునికి అక్కడే ఆ చేతితోనే పట్టుకుని దాన్ని నివేదన చేసి నోట్లో వేసుకునేవారట. మళ్ళీ ఆ నందనవనానికి వెళ్ళిపోయేవారు. నందనవనం అంటే ఆయన పెంచిన పూల తోట. అక్కడికి వెళ్లి మళ్ళీ ఆ చెట్లకన్నింటికి పువ్వులన్నీ జాగ్రత్తగా సంరక్షణ చేసుకోవడం. అందులో ఎంత గమ్మత్తైన మాట రాశారంటే విప్రనారాయణుల వారు ఓ మాట చెప్తుండేవారట. కలుపు మొక్క తోటలోకి వస్తే దాన్ని వెంటనే తీసేసి చెడ్డవాడి సావాసంతో మంచివాడు పాడైపోయినట్టు కలుపు మొక్క సావాసంతో మంచి మొక్క పోతుందనేవారట. అని కలుపు మొక్కలు ఏరేస్తుండేవారట. ఇంత కష్టపడి ఆ తోట పని అంతా చేస్తుండేవారు. పుష్పమాలలన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అక్కడే ఓ చిన్న పర్ణశాల ఉండేది. ఆ పర్ణశాలలో ఉండేవారు మహానుభావుడు. నేను ప్రత్యేకించి పాశురం వెనక ఆళ్వారుల యొక్క జీవితాన్ని కొంచెం ఎక్కువగా ఎందుకు వివరణ చేస్తున్నాను అంటే అసలు నిజంగా భగవానుడు పరవశించిపోయేది ఆ ఆళ్వారుల యొక్క చరిత్రవి. మనకి కూడా తొందరగా మనసులో లగ్నమయ్యేది ఆ ఆళ్వారుల యొక్క చరిత్ర. అది విని మనముద్ధరింపబడతాం. అది అందున భగవత్ సన్నిధానం ఇటువంటి పరమ పవిత్రమైన ధనుర్మాసం కనుక మనకి కూడా దాని వల్ల ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతోనే ఆ పాశురము వెనక ఉన్న ఆళ్వారుల చరిత్రని కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని చెప్తున్నాను. అది కారణం. సరే, అలా పుష్పవాటికని పెంచుతున్నటువంటి విప్రనారాయణులకు ఒకనాడు అకస్మాత్తుగా దేవదేవి అలివేణి అని ఇద్దరు. అలివేణి అంటే నల్ల తుమ్మెదల బారు వంటి జడలు కలిగినది, కేశపాశము కలిగినదని. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు వేశ్యలు. వాళ్ళు రాజుగారి దగ్గర నాట్యాన్ని ప్రదర్శించి బహుమతులు పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. బాగా డసిపోయారు. వెళ్ళిపోతుండగా వాళ్ళకి ఆ గోడ పక్క నుంచి వెడుతుంటే మంచి సౌగంధభరితమైనటువంటి ఈ పుష్పవాటిక కనపడింది. ఎంత బాగుందిరా, ఈ పూల తోటలోకి వెళ్ళి కాసేపు కూర్చుందాం అక్క అంది చెల్లి. సరే పదమన్నారు. ఇద్దరూ కలిసి ఆ పుష్పవాటికలోకి వెళ్ళారు. చెట్ల కింద కూర్చుని చూసి ఆశ్చర్యపోయారు. ఏమి చెట్లు, ఎక్కడా చూసి ఎరగం, ఎన్ని చెట్లు, ఎన్ని పువ్వులు, ఎంత సువాసన, నిజంగా ఎవరు పెంచారు ఇదంతా అనుకునేటప్పటికీ విప్రనారాయణుల వారు కనపడ్డారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆవిడికి కొంచెం అతిశయం ఎక్కువ, ఆ దేవదేవి అనబడేటటువంటి చెల్లెలికి. ఆ అతిశయంతో నన్ను చూస్తే ఎంతటి పురుషుడు కన్నెత్తి చూడకుండా ఉండలేడని ఒక అతిశయం ఆవిడికి. సహజంగా జన్మించినటువంటిది వేశ్యాకులం కనుక అటువంటి ఆభిజాత్యం కొంచెం ఎక్కువ. దాని మీద వెళ్లి ఆ విప్రనారాయణుల వారిని పలకరించింది. ఆయన బహిర్ముఖుడు కాలేదు. కాకుండా శ్రీమన్నారాయణ నామం చెప్పుకుంటూ ఆ పుష్పమాలలు కడుతున్నారు. అలివేణి నవ్వింది. నీ కక్కుటమారాలన్నీ ఇలాంటి వాడి దగ్గర, ఆయన సాక్షాత్తుగా విష్ణువుని నమ్ముకున్నవాడే, ఆయన చుట్టూ నువ్వు ఎన్ని మార్లు తిరిగి మాట్లాడితే మాత్రం ఆయన నీ వంక చూస్తాడు అంది. ఆ మాటకి పౌరుషం వచ్చింది దేవదేవికి. అసలు ఆవిడ పూర్వజన్మలో కుబ్జ అని రాశారు. కుబ్జ అంటే శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జకి దగ్గర గంధం పుచ్చుకున్నారు. ఆ కుబ్జ యొక్క అంశలో వచ్చింది. ఆవిడకి చిట్ట చివర కోరికుండిపోయి మళ్లీ పుట్టింది అన్నారు. అందుకని ఆ దేవదేవి ఆ ప్రతిజ్ఞ చేసింది అలివేణితోటి. నువ్వు చూస్తుండు, ఈ బ్రాహ్మణుడు నా వంక చూడలేదు కదా, ఇతను నా వంక చూసి నా యొక్క అందచందముల చేత చిత్తైపోయి ఏ పుష్ప కైంకర్యాన్ని పరమాత్మకి చేస్తున్నాడో దాన్ని మరిచిపోయి నా వెంట కుక్క పిల్ల తిరిగినట్టుగా తిరిగేటట్టు చెయ్యకపోతే నన్ను అడిగింది. ఎంతకాలం పందెమంది వాళ్ళక్క. అంటే ఈవిడంది 6 నెలలలో ఆయన్ని తోట మరిపించి మన ఇంటికి తీసుకొస్తానంది. అలా తీసుకురాలేకపోతే అంది, నేను నీకు సేవకురాలను అయిపోతానంది. తీసుకొస్తే అంది చెల్లెలు, నేను నీకు సేవకురాలవుతానంది అక్క. అక్కకి విప్రనారాయణుల వారి మీద నమ్మకం, చెల్లెలకి తన అందచందాల మీద నమ్మకం. సరే, ఈవిడ మెల్లిగా మరునాడు కాషాయాంబరములు ధరించింది. ఆ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని సేవించేటటువంటి మహాభక్తురాలిలా తయారై వచ్చింది.
వచ్చి మహానుభావ ఏం చెప్పమంటావయ్యా, ఏదో వేశ్యగా జన్మించాను, కానీ ఆ జీవితంలో ఏమి సుఖం ఉంది, అందరూ ఈ పాంచభౌతికమైనటువంటి శరీరములో ఉండేటటువంటి అందాన్ని చూసి అనుభవించి విసిరేసేవాళ్లే, ఇన్నాళ్లకి నా బుద్ధి స్మృతిని పొందింది, భగవంతుడి పాదములు చేరాలనుకుంటున్నాను, కానీ నీ వంటి మహానుభావుడి పాదములు పట్టుకుంటే భగవంతుణ్ణి చేరుకోవడం తేలిక అన్న పూనికతో నీ వద్దకు వచ్చాను. నన్ను తిరస్కరించక నీతో పాటుగా ఈ పుష్పవాటికకి సేవ చేసేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు. ఈ చెట్లని సాకుతాను, వీటికి పూసిన పువ్వులు రంగనాథుడికి వెళతాయి కనుక నాకు ఇంత పుణ్యలేశం అబ్బుతుందని అడిగింది. ఆవిడ యొక్క బాహ్యమైన స్వరూపం చూసి విప్రనారాయణుల వారు అంగీకరించారు. అయితే ఆళ్వారుల చరిత్రలో గొప్ప అందమైన మాట రాశారు. నాకు ఈ విప్రనారాయణుల వారి చరిత్ర 3-4 మాటలు చదివాను. అసలు ఈ మార్పుకి ఎక్కడి నుంచి వచ్చింది అని 5-6 మాటలు చదివిన తర్వాత ఒక శ్లోకంలో రాశారు రహస్యాన్ని. ప్రతిరోజు పుష్పవాటికకి సేవ చేసేటప్పుడు కూడా దేవదేవి మనస్సులో కోరుకునేదిట, రంగనాథుడా మా అక్కతో పందెం వేశాను, నన్ను నెగ్గించవలసిన పూచి నీదని. పరమాత్మకి ఎవరు సేవ చేస్తున్నా ఆయనకి ఏమిటి, ఆ పందెం నెగ్గించాలి, ఆ భక్తుల్ని రక్షించడమే ఆయన ప్రయోజనం. దానికి ఆయన ఇంతకైనా దిగజారుతారు. ఆయన అంటే దిగజారుతారన్న మాట నేను ఎందుకు వాడానంటే, మొన్నటి రోజున చెప్పానే, దెబ్బలు తినడానికి కూడా వెనకాడలేదు మహానుభావుడైన. అందుకని ఒక 6 నెలలు పూర్తవుతుండగా ఈవిడికి బెంగెక్కువైపోతోంది, రంగనాథుడి పట్ల ఆర్తి పెరిగిపోతోంది. స్వామి నువ్వే రక్షించాలి, ఈయన కన్నెత్తి నన్ను చూడడు, ఎలా నేను ఈయన్ని వశం చేసుకోవడం అని భగవంతుడు కటాక్షించాడు. ఎలాగైనా సరే ఈవిడ గెలిచే మార్గం ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాడు. పైగా ఈవిడ క్రిందటి జన్మలో కుబ్జ అంటే కంసుడి పనుపున త్రివక్ర 3 వంకరలతో ఉండేది. కృష్ణ పరమాత్మ మధురా నగరంలోకి రాగానే కంసుడికి గంధం పట్టికెడుతోంది పళ్ళెంలో. పట్టికెడుతుంటే ఈయన చూసి, ఎవరికి పట్టికెడుతున్నావు గంధం అని అడిగారు. చక్కని వాడవౌదు సరసంబుల నొంచకు ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగమీరు విలేపనముల్ గ్రహింపరే అని. నీ అంత అందం నాకెక్కడొస్తుంది లేవయ్యా, కంసుడికి నేనంటే చాలా ఇష్టం, నేను తీసిన గంధం ఇష్టం, నువ్వు కూడా కొంచెం గంధం తీసుకో అంది. అంటే కృష్ణ పరమాత్మ ఎంతో సంతోషంగా చందనం తీసి రాసుకున్నారు. చందనం వందనం ఈ 2 పరమాత్మకి చాలా ప్రీతి. అందుకని ఆ చందనం తీసి రాసుకున్నటువంటి పుణ్యానికి తన కాలితో ఆవిడ కాలు తొక్కిపట్టి 2 వేళ్లతో ముఖాన్ని పైకెత్తారు. ఆవిడలో ఉన్న 3 వంకరలు పోయి పరమాత్మ యొక్క హస్తస్పర్శ చేత అపారమైన సౌందర్య రాశి అయిపోయింది. ఆవిడ కోరుకుంది, నువ్వు ఇంత అందగాడివి కదా, నాకు యవ్వనం వచ్చింది కదా, నువ్వు వచ్చి నాతో పాటు రమించవలసినది అని. సరే అది బ్రహ్మానంద స్థితిలో అని పెద్దలు అన్నారు. ఆవిడ తుట్టతుదన శరీరం విడిచిపెట్టేటప్పుడు కృష్ణ పరమాత్మతో రమించాలన్న కోరికతో శరీరం విడిచిపెట్టింది అని రాశారు చరిత్రలో. అందుచేత ఆ కోరిక ఉండిపోయింది కాబట్టి కేవలం ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ దేవదేవిగా వచ్చింది. వచ్చి ఆ వనమాల అంశ అయినటువంటి విప్రనారాయణుల వారి దగ్గరికి చేరింది. చేరడంలో ఒక రోజున విశేషమైన వాన పడుతోంది. పర్ణశాలలోకి రానిచ్చేవారు కాదు విప్రనారాయణుల వారు, ఎందుకైనా మంచిది స్త్రీ అని. ఆ జాగ్రత్త, ఆ నియమం మంచివే, కట్టుబాటు ఉండగా విశేషమైన వర్షం పడుతోంది. అయ్యో పాపం, నాతో పాటు పుష్పవాటికకి కైంకర్యం చేస్తోంది, ఏం తడిసిపోతోందో అని బయటికి వచ్చారు. అని ఎంత అందమైన మాట రాశారంటే ఆ శ్లోకాల్లో, నువ్వు నాలాగే భగవంతుని యొక్క కైంకర్యం చేస్తున్న దానివి, నేను నీలో చూస్తున్నది కేవలం భగవత్ కైంకర్యం చేసేటటువంటి ఉపాధిని చూస్తున్నాను. ఆ ఉపాధి వర్షం చేత తడిసి దెబ్బ తినడం నాకు ఇష్టం లేదు, అందుకని నువ్వు పర్ణశాలలో ఈనాటి రాత్రి ప్రవేశించి విశ్రమించవచ్చు అన్నారు. ఇదే అదును కోసం చూస్తోంది దేవదేవి. ఆ పర్ణశాలలో ప్రవేశించింది. ఎంత అందమైన మాటలు రాసేశారంటే నిజంగా ఆ చరిత్ర శ్లోకాల్లో, ఎంత పేరుకున్న నెయ్యైనా అగ్నిహోత్రం దగ్గరికి వెడితే కరుగుతుంది అన్నారు. ఇంకా చాలా, అంతకన్నా అక్కర్లేదు వ్యాఖ్యానం. అందుకని సమాగమం కలిగితే ఇహ పుష్పవాటిక పోయింది, రంగనాథుడు పోయాడు, పుష్పకైంకర్యం పోయింది, ఇంకా దేవదేవి సేవ మొదలైంది. ఇంకా ఈవిడ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి. బాగా ఈయన నాకు వశుడయ్యాడన్న తర్వాత మెల్లిగా ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు, పూల తోట వదిలేశాడు. వెళ్ళిపోయి ఆవిడ ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అక్క చూశావా నా ప్రతిజ్ఞ నెగ్గించుకున్నానని ప్రతిరోజు మురిసిపోయేది. ఒకనాడు వారి తల్లి అంది, ఇలా ప్రతిజ్ఞలు చేయడాలును
ఆయనే ప్రతి ఇంటి ముందు నిలబడి ఓ కబళం అడిగి ఆ కబళం తినేటటువంటి బ్రాహ్మల్ని మన ఇంటికి తీసుకొస్తే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రతిజ్ఞలు ఏదో రాజుల మీద పట్టాలి, జమీందారుల మీద పట్టాలి. ఇదేమి ప్రతిజ్ఞ? దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఈయన్ని తీసుకొచ్చి పైగా ముప్పొద్దులా భోజనం ఒకటి మనకి ఎందుకు వచ్చింది? ఈయన్ని పంపించేయమంటే ఆవిడ కూడా సమయానికి అంగీకరించింది. ఈయన్ని పట్టుకుని బయటికి తోసేశారు. బయటికి తోసేస్తే పాపం ఈయన దేవదేవిని చూడకుండా ఉండలేక పిచ్చి బ్రాహ్మడు పక్కింటి అరుగు మీద పడుకున్నాడు. ఈవిడ ఎప్పుడోప్పుడు బయటకు వస్తుంది కదా, కనీసం చూసి తృప్తి పొందుదామని పక్క అరుగు మీద పడుకుంటే ఆయన ఇంతగా కైంకర్యం చేసిన వారు కదా. ఇది అమ్మవారు చూసింది, లక్ష్మీదేవి చూసి రంగనాథుడు ఏకాంత సేవ చేసిన తరువాత నేను ఇవేవి కృతకంగా కల్పించలేదండి, యథార్థంగా శ్లోకాల్లోంచే చెప్తున్నాను తాత్పర్యం. చాలా పరమ ప్రీతితో అమ్మవారి చెయ్యి పట్టుకున్నారట స్వామి. అమ్మవారు అందిట, నీకింత కైంకర్యం చేసిన వాడు పక్కింటి అరుగు మీద పడుకున్నాడు దేవదేవి కనపడకుండా, నువ్వు ఏకాంత సేవ అయిపోయాక నా చెయ్యి పట్టుకుంటున్నావు, ఆయనకి దేవదేవి చెయ్యి పట్టుకునే అదృష్టాన్ని ఇచ్చి నువ్వు నా చెయ్యి పట్టుకోంది. అంటే భగవానుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆయన దగ్గర తిరువారాధన అని చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. ఒక కంచంలో 5 గిన్నెలు లాంటివి పెట్టి 5 గిన్నెల్లో మళ్ళీ మధ్యలో 5 గిన్నెల్లోనూ నీళ్లు పెడతారు, మధ్య గిన్నెలో తిరువారాధన పాత్ర అంటారు. అందులో నీళ్లు 5 నీళ్లుంటాయి, మధ్యలో దాంట్లో కూడా నీళ్లుంటాయి. ఆ పాత్రని ఆయనే తీసేశారు అక్కడి నుంచి. అది స్వర్ణ పాత్ర. తీసేసి గబగబా దేవదేవి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి, నేను స్వయంగా విప్రనారాయణుల వారి శిష్యుణ్ణి, మీరు ఆయన ఏమీ ఇవ్వలేదని ఇంటికి రానివ్వట్లేదుట, ఇదిగో కాంచన పాత్ర పంపించారు, ఇప్పుడు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళండి అని ఆ పాత్ర ఇచ్చారు. వాళ్ళ అమ్మ ఆ పాత్ర తీసుకుని చాలా మురిసిపోయి ఆ పాత్ర ఇంట్లో పెట్టుకుని దేవదేవిని పిలిచి వెళ్ళి తీసుకురమ్మంది. వాళ్ళు వచ్చి గబగబా పాపం ఈయన్ని తీసుకెళ్లారు. కానీ ఆ దేవదేవికి పూర్వ సంబంధం వల్ల మీ శిష్యుడు వచ్చి బంగారం పాత్ర ఇచ్చాడు, అందుకని నిన్ను రప్పిస్తున్నానంటే మనసు ఖేదపడుతుందేమోలే, వెరి బ్రాహ్మడికి చెప్పడం ఎందుకు ఆ మాట అని చెప్పేసి, ఈయనకి తెలియదా ఏమిటి మళ్ళీ చెప్పడం ఎందుకని ఆవిడ ఊరుకుంది. ఈయనకి అసలు ఈ విషయం తెలియదు, రంగనాథుడు బంగారు పాత్ర ఇచ్చినట్టు. ఈయన సంతోషంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ కులాసాగా వాళ్ళ ఇంట్లో గడుపుతున్నాడు కాలం. గడుపుతుంటే తెల్లవారిపోయింది. అర్చకులు వచ్చి దేవాలయం తలుపులు తీశారు. ఎదురుగుండా 5 పాత్రలలో మధ్య పాత్ర లేదు. లేకపోతే భయపడి రాజుకు చెప్పారు. చెప్తే ఆ నోట భటులు వెళ్లారు, రాజుగారికి చెప్పారు. చెప్పేటప్పటికే స్వామివారి సన్నిధానంలో ఉండవలసినటువంటి 5 పాత్రలలో మధ్య పాత్ర ఎందువల్ల పోయింది? ఇది అర్చకులకి తప్ప వేరొకరికి తెలిసే అవకాశం లేదు. ప్రతిదానికి పాపం వాళ్ళొకళ్ళు దొరికిపోతారు అమాయకంగా దేవుడి దగ్గర తిరిగినందుకు. అందుకని మీకు తెలియకుండా ఉండదు చెప్పండి అన్నారు. మళ్ళీ ఎవరిని పట్టుకుంటారు వీళ్ళు? మళ్ళీ ఆ స్వామి పాదాలు పట్టుకున్నారు. ఇదేమన్యాయం అయ్యా స్వామి, రాత్రి మేమే కదా నీకు ఏకాంత సేవ చేసి తలుపు లేచి వెళ్ళాము, అప్పుడు 5 ఉన్నాయి, పొద్దున్న లేచి వచ్చేటప్పటికి తాళాలు ఉన్నాయి, తాళాలు తీస్తే పాత్ర లేదు, కాబట్టి పాత్రలన్నీ ఉన్న తర్వాత మేము వెళ్ళిపోయాం, ఆ తర్వాత ఉన్నది నువ్వున్నావు, తర్వాత పాత్ర లేదు, ఇంకా తర్వాత మాట మేము అనం, కానీ దానికి మమ్మల్ని మాత్రం బాధ్యుణ్ణి చేయకుని పాదాలు నమ్ముకున్నందుకన్నారు. అంటే మళ్ళీ వీళ్ళని రక్షించాలి పాపం. అందుకని ఆయన ఈలోగా భటులు అల్లరి ఊరంతా అయ్యో దేవాలయంలో పాత్ర కనపట్టలేదటని చెప్పుకుంటున్నారు. ఈ దేవదేవి ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకత్త రహదారిలో వెళ్ళిపోతోంది. ఏదైనా పోయిందంటే ఇంకా చిలవలు పలవలైపోతుంది కదండి. ఇంట్లో 5,000 పోయిందని వాడు చెప్తే 4 సందులు దాటేటప్పటికి అది 5 లక్షలు అయిపోతుంది. అబ్బో ఎలాంటి ఆఫీసులో పనిచేస్తున్నాడండి, ఎందుకుండదు అని ఇంకా అసలు ఆయన క్యారెక్టర్కే అససినేషన్ వచ్చేస్తుంది. అందుకని అలా చిలవల పొలవలు అయిపోయి ఆ గిన్నె ఇంత గిన్నెంటే అంత గిన్నెంటే అంత గిన్నెంటే చెప్పుకుంటుంటే ఈ పని మనిషి వెళ్ళిపోతున్నది ఉన్నది ఊరుకోకుండా ఎంత గిన్నె మా అమ్మగారింట్లో ఉన్న బంగారం గిన్నెంత ఉంటుందా అంది. అంటే మీ అమ్మగారింట్లో ఇది రాజభటులు వింటున్నారు, మీ అమ్మగారింట్లో బంగారం గిన్నె ఎక్కడదన్నారు. ఈలోగా రంగనాథుడు రాజుగారికి కల్లోకి వచ్చాడు. వచ్చి అసలు ఆ విప్రనారాయణకి శిష్యుడు లేరు, నేనే పట్టుకెళ్ళి ఇచ్చానన్నాడు. అంటే రాజుగారు ఆశ్చర్యపోయి, ఇదేమిటయా నిన్ను నమ్ముకున్న బ్రాహ్మణ్ణి వేశ్య దగ్గరికి చేర్చడానికి నువ్వు మళ్ళీ ఆయనకి శిష్యుడి వేషం వేసుకుని గుళ్ళో పాత్ర పట్టుకెళ్ళి వేశ్యకి ఇచ్చావా అన్నాడు. ఆయన అన్నాడు, నీకు అనవసరం, నా పాత్రని పట్టుకెళ్ళా, ఇన్ని ప్రశ్నలు వేయడానికి నీకున్న అధికారం ఏమిటన్నాడు. అంటే ఆ రాజుగారు నిజమే బాబు, నాకెందుకు వచ్చింది, గుళ్ళో పాత్ర అయింది, గుళ్ళో పాత్ర ఏంటి, నా పోస్ట్ అయింది, ఇంకొంచెం ఏమైనా మాట్లాడితే తెల్లారేపటికి రాజ్యభ్రష్టత్వం వస్తుంది అని, అలాగే మహాప్రభు విడుదల చేసేస్తామన్నారు. ఆ పాత్ర తీసుకుని వాళ్ళని విడిచిపెట్టన్నారు. ఈ మాట రాజుగారు నిండు కొలువులో ప్రకటించి, విప్రనారాయణ ఆ పాత్ర తెచ్చినటువంటి వాళ్ళు నీకు శిష్యులు లేరట, రాత్రి రంగనాథుడు చెప్పాడు, ఆయనే పట్టుకొచ్చారట పాత్ర, నిన్ను విడుదల చేస్తున్నామన్నారు. అప్పుడు ఆయన బుద్ధి మారింది. అరేరే
నా కోసమని దేవాలయంలో పాత్ర తెచ్చి నాకు ఒక వేశ్యా సంగమాన్ని కల్పించడానికి దిగొచ్చాడా మా స్వామి? అంతటి దయాశాలి పాదములు విడిచిపెట్టి ఆయన పుష్పకైంకర్యం విడిచిపెట్టి తొట్టకు ఒక వేశ్య లంపటంలో చిక్కుకున్నానా అని బెంగ పెట్టుకుని ఇంక నేను స్వామి ఇంతకాలం నీ సేవకుండని గొప్పగా పిలుచుకునేవాణ్ణి. ఇంక నేను అలా పిలుచుకోని ఇవాళ నుంచి నేను నీ భక్తుల యొక్క పాద రేణువని పేరు పెట్టుకుంటానని భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర విశ్రాన్ అని అందుకొచ్చింది. ఆయన భక్తాంఘ్రి రేణువు అని పెట్టుకున్నారు. ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుల పాదములకు అంటుకున్న రజోధూళిని నేనని పెట్టుకున్నాను అని ఆ దేవదేవిలో కూడా విశేషమైనటువంటి మార్పు వచ్చింది. ఇద్దరు ఆ భగవంతుడి కైంకర్యం చేసుకున్నారు. తొట్టతుటన ఆ స్వామిలో లీనమైపోయారు. ఆ పరమేశ్వరుడి లీలలు అంత చిత్రాతి చిత్రంగా ఉంటాయి. గత జన్మలలో మనం చేసుకున్నటువంటి సంస్కారములు ఎటువంటి స్థితికి తీసుకెడతాయో చూడండి. ఆ విప్రనారాయణుల వారు ఆళ్వారులలో ఒకరు. ఆ ఆళ్వారులని ఇవాళ విప్రనారాయణుల్ని అమ్మవారు స్తోత్రం చేస్తోంది ఈ పాశురంలో. అందుచేత పెరటిలో పూలతోట, దిగుడు బావి, అందులో తామర పువ్వులు, నల్ల కలువలు, ఈ మాటలన్నీ ప్రస్తావన చేస్తోంది. ఎందుకని విప్రనారాయణుల వారు పెంచినటువంటి పూలతోటని పుష్పకైంకర్యాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతోంది ఈ మాటలు. సరే, అందులో అంటుంది, ఓ పూర్ణురాలా, అదిగో తెల్లవారిపోతోంది. తెల్లవారిపోతోందనడానికి గుర్తు నీకు తెలియడం లేదా? నీ పెరటి తోటలోని దిగుడు బావిలో ఉన్నటువంటి నల్ల కలువలు ముకిలించుకుంటున్నాయి, ఎర్ర తామరలు ఇచ్చుకుంటున్నాయి. అంటే ఆవిడంది నల్ల కలువలు ముడుచుకుంటున్నాయని ఎర్ర తామరలు వికసిస్తున్నాయని మీకు ఎలా తెలిసింది? మీ ముఖముల కాంతే మీరు ఆ ఆకాశంలో ఉన్నప్పుడు చూసుకుని అవి ప్రతిఫలించగా తామరలు వికసిస్తున్నాయని అనుకుంటున్నారు. మీరు మా పెరటిలో ఉన్న బావిలో ఉన్న పువ్వులు విచ్చుకున్నాయో లేదో చూశారా అని అడిగింది. అడిగితే ఆవిడంది, అయ్యో అది కాదు. ఆ వచ్చినటువంటి గోపికలు అన్నారు, అది కాదమ్మా, మేము యథార్థం చెప్తున్నాం. మేము వచ్చేటప్పుడు బయట చూసినటువంటి పొలాలలో విచ్చుకున్నటువంటి పుష్పములను బట్టి ఇక్కడ దిగుడు బావిలో ఉన్నటువంటి పుష్పములు కూడా విచ్చుకున్నాయనేటటువంటి విశ్వాసంతో మేము ఈ మాట మాట్లాడుతున్నాము అన్నారు. కానీ అసలు ఇంది లోపల నిక్షేపించినటువంటి రహస్యం వేరు. తామర పువ్వులు విచ్చుకోవడం, నల్ల కలువలు ముడుచుకోవడం, ఈ రెండింటికి సంబంధం సూర్యుడితోటి. సూర్య భగవానుడు ఉదయించగానే తామర పువ్వులన్నీ వికసిస్తాయి, కలువ పువ్వులన్నీ ముడుచుకుంటాయి. దీన్ని విరాట పర్వంలో తిక్కన గారు ఎంత దూరం తీసుకెళ్లారంటే సూర్యుణ్ణి, ఆయన విరాట పర్వంలో ఒక అద్భుతమైన పద్యం రాశారు తిక్కనామాచ్యుల వారు. అందులో అంటారు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు. ఆ సూర్యబింబం వచ్చేటప్పటికిట జన సమాజ కర్ర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును కలుగుతాయిట. అంటే లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసిస్తాయిట. అమ్మయ్య తెల్లవారిందని అందరూ జాగృతిలోకి వస్తారు. ఈ కరపుటములున్నాయే, ఈ చేతుల యొక్క చివరి భాగములు ఇవి కలుసుకుంటాయిట, అంటే ముకుళించుకుంటాయిట, ఇలా వచ్చి కలుసుకుంటాయిట. అంటే అందరూ సూర్యుడికి నమస్కారం చేస్తారట. దీన్ని ఎంత అందంగా చెప్పారంటే, చేతులనే కలువలు ముడుచుకుంటున్నాయి, లోపల హృదయములనేటటువంటి సరోజములు, ఆ హృదయములనేటటువంటి పద్మములు విచ్చుకుంటున్నాయి. అలా సూర్యుడు చేసినట్టు ఇక్కడ కూడా తామర పద్మములు వికసిస్తున్నాయిట, ఆ లోపల నల్ల కలువలు ముడుచుకుంటున్నాయిట. ఈ మాట చెప్పడంలో చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తోంది ఆవిడ. కేవలం పుష్పవాటికని పెంచి పూలతో పరమేశ్వరుని యొక్క కైంకర్యం అనేటటువంటి భాగ్యాన్ని చేపట్టి బాహ్య ప్రపంచమును మరచినటువంటి ఆ విప్రనారాయణులలా ఇక్కడ ఈ గోపిక కూడా ఇంద్రియములనేటటువంటి నల్ల కలువలు ముడుచుకుంటున్నాయి. అంటే ఇంద్రియములు తాము చెయ్యవలసినటువంటి పనులు చెయ్యడం మానేసాయి. లేవా ఇంద్రియాలు? ఇంద్రియాలున్నాయి, కానీ ఆవిడ చూడడానికి జాగృతిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇంద్రియములు పనిచెయ్యవు.
ఎందుచేత కారణం పద్మములు వికసించాయి. పద్మములు వికసించడం అంటే మనకి ఈ కింద ఉండేటటువంటి గుదస్థానము దగ్గర నుంచి శిరస్సులోని సహస్రారము వరకు షట్చక్రములుంటాయి. అవే మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని. ఈ కుండలిని కదిపినటువంటి వాళ్ళు కుండలిని ఒక్కొక్క చక్రం పైకెక్కుతుంటే షట్చక్ర భేదనం చేస్తూ ఆ కుండలిని పైకెక్కి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయామ్మని ఆయన తొడ మీద కూర్చున్నప్పుడు అమ్మవారి పాదములలోంచి పడినటువంటి అమృత వర్షము చేత యోగి యొక్క 72,000 నాడులు తడిసిపోతాయి. అది శ్రీ విద్యా రహస్యం. అది అందరూ చెయ్యగలిగినది కాదు, గురువులు దొరికినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అందుచేత ఇవాళ పద్మములు వికసించి షట్చక్ర భేదనం చేసినటువంటి యోగికి బయట ఇంద్రియములన్నీ అంతర్ముఖమైపోయినట్టు, అవి ఉండి పని చెయ్యనట్టు, నల్ల కలువలు ముకుళించుకున్నాయి, పద్మములు వికసిస్తున్నాయి. కాదు కాదు, ఇందులోనే ఇంకొక రహస్యం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? పెరటిలో ఉన్నటువంటి దిగుడు బావిలో జరుగుతున్నాయి. ఈ పువ్వులు ఎక్కడున్నాయి? దిగుడు బావిలో ఉన్నాయి. ఈ దిగుడు బావి ఎక్కడుంది? పెరట్లో ఉంది. ఆ పెరడెక్కడుంది? ఈ గోపిక యొక్క ఇంటిలో ఉంది. పెరడంటే ఏమిటి? పూల తోట. ఆ పూల తోట ఏమిటి? అది ఉద్యానవనం. ఉద్యానవనం అంటే ఏమిటి? ప్రమదావనం. ప్రమదావనం అంటే వాళ్ళకి ఆనందం కలగడం కోసం తిరిగేటటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు ఏమవుతోంది? నల్ల కలువలు ముకిలిస్తున్నాయి, పద్మములు వికసిస్తున్నాయి. అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమైపోతుంటే భక్తితో కళ్ళు చూడడం మానేస్తాయి. కళ్ళు చూడవా అంటే కళ్ళు తెరిచే ఉంటాడు, కానీ కన్నుకి చూడడం ధర్మం కాబట్టి చూస్తుంది. కన్ను చూడదా అండి అంటే చూస్తుంది, కానీ చూసిన దాన్ని గ్రహించేది మనస్సు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాననుకోండి, ఇప్పుడు నేను చెప్తుండగా మీ అందరినీ చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇక్కడే ఎక్కడో కూర్చున్న వాళ్ళని రేపు పొద్దున్న కనపడితే, ఏమంటే మీరు నిన్న లెక్చర్కి వచ్చామంటే, అబ్బో వచ్చారేంటి చాలా సంతోషం అంటే, యథార్థంగా అలా జరిగిన సంఘటనలు ఉంటాయి ఒక్కొక్కసారి. అదేంటి ఈయన ఎదురుగుండానే కదా కూర్చున్నాం అని అనుకుంటారు, కానీ మనస్సు వాటి మీదే లగ్నమైతే లోపల నుంచి ఇంకొక భావం వాక్కుగా ఎలా వస్తుంది? చేత మనస్సు వేరొక విషయం మీద లగ్నం అవ్వాలి. చూడడం కంటికి ధర్మం కనుక చూసినట్టు కనపడుతుంది, కానీ కంటితోటి చూసినవి లోపల మనస్సులో పడితే మనస్సులోకి వేరొక వస్తువు నిలబడదు. అది నిలబడకపోతే దానికి సంబంధించిన వాగ్ధార నడవదు. అందుకని చూసినట్టు కన్నుంటుంది, కానీ మనస్సు వేరొక దాని మీద ఉంటుంది. అలా కంటికి చూడడం ధర్మం అయినట్లు కన్ను చూస్తుంది, చెవుకు వినడం ధర్మం అయినట్టు ఆ శబ్దములేవో చెవిలో పడుతుంటాయి కానీ గ్రహింపబడవు. స్పర్శకి అలవాటైనట్టు ఏవో తగులుతాయి కానీ ఇది గ్రహించదు. ఆ స్థితిని పొందుతారు భక్తిలో. అది తీవ్రమైన వ్యగ్రతని పొందేస్తే అటువంటి స్థితిలో ఏమవుతుందంటే తాను చేస్తున్న పనిలో ఎంత ప్రమాదం ఏర్పడుతోందో కూడా చూసుకోడు. అటువంటి స్థితిని పొందారు భక్తులు. ఇదిగో అది మంత్రము యొక్క అర్థమునందు రమించడం వల్ల అవచ్చు, కొందరు పాట పాడడం వల్ల అవచ్చు. అందుకే పాట నాదోపాసన అన్నారు. అటువంటి ఉపాసన మంత్రోపాసన కావచ్చు, నాదోపాసన కావచ్చు, భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఒక్కొక్కసారి లయమైపోతుంది మనస్సు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యథార్థముగా జరిగినటువంటిది. పూర్వకాలంలో గోరాకుంభారణ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎంత పాండురంగడి భక్తుడంటే జన్మతః వచ్చింది. అందుకే భక్తికి యాడ్ స్టిక్ లేదు. ఇది చేస్తే భక్తి వస్తుంది అని చెప్పడం కుదరదు. నేను భక్తి చేస్తున్నాను అన్న మాట కన్నా అబద్ధం లేదు. నేను నిన్నటి నుంచి ఇంకా చాలా భక్తిగా ఉంటున్నానంటే ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. నిన్నటి నుంచి భక్తిగా ఉండడం ఏమిటి? నీ అంత నువ్వుగా భక్తితో ఉండలేవు. నిన్నటి నుంచి మా ఆవిడ్ని ప్రేమిస్తున్నానండి అని ఎవడండం. భార్యని ప్రేమించడం అనేటటువంటిది నీకు తెలియకుండా ప్రారంభమైపోతుంది. అది ఎప్పుడు ప్రారంభమైంది అన్నది నీకు తెలియదు. పువ్వులో వాసన ఎప్పుడు వచ్చింది నీకు తెలియదు. పువ్వులోకి వాసన ఎప్పుడు వస్తోందో కనిపెట్టగలిగిన వాడు ఉన్నాడా? తెలియదు. నిప్పులోకి వేడెప్పుడు వచ్చింది చెప్పగలిగిన వాడు ఉండడు. అది సహజ ధర్మాలు. అలా ప్రేమించడం అనేటటువంటిది కూడా సహజ ధర్మం, భక్తి కూడా సహజ ధర్మం. అది ఒక్కొక్కరి యందు వారు పుస్తకాలు చదివారా, జ్ఞానం ఉందా, గురువులు శుశ్రూష చేశారా, ఇవి కాదు. ఒక్కొక్కరికి ఆ పరమేశ్వరుడితో అటువంటి అనుబంధం పెట్టేసుకుంటారు. ఆ అనుబంధం పెట్టుకోవడంలో
మనకి చూడడానికి చాలా తక్కువ వారిలా కనిపిస్తారు, ఏమీ చదువుకోని వారిలా కనపడతాను. కానీ వారి నిజంగా అంతరమునందు పరిశోధన చేసి నిలబడితే వారి భక్తి ముందు భక్తుడులా కనపడినటువంటి వాడు ఎక్కడో ఉంటాడు అడుక్కెళ్ళి, ఈయన పేరు పైన ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి. గోరా కుంభార్ కేవలం కుండలు చేసుకునేవాడు. ఆయన ఆ కుండలు చేసుకునేవాడు, కానీ పాండురంగడి మీద విశేషమైన భక్తి. ఎంత భక్తి అంటే ఆ మట్టి తొక్కుతుండేవాడు, నీళ్లు పోస్తుండేవాడు, ఆ కుండ చేస్తుండేవాడు, అగ్ని మీద కాల్చేవాడు. ఏది చేస్తున్నా తన వృత్తిలో ఆహా నా మనస్సు ఇలాగే గట్టిగా మట్టిలా ఉంటుందనేవాడు. నీళ్లు పోస్తే భక్తి తగిలితే ఇలా ఆర్ద్రం అవుతుందనేవాడు. పరమాత్మ ఇలాగే ఉపాదాన కారణమై ఈ మట్టితో నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఒక్క మట్టితో ఏర్పడినట్టే బ్రహ్మముతో ఏర్పడుతోందనేవాడు. అగ్నిహోత్రంతో కాల్చిన తర్వాత గట్టిపడ్డట్టు జ్ఞానమనే అగ్ని తగిలితే లోపల బాగా నిలబడుతుందనుకునేవాడు. ఇలా రకరకాల భావనలు చేస్తూ ఆ కుండలు తయారు చేసేవాడు, కుండలు అమ్ముకునేవాడు. ఇంత చిత్రంగా భక్తితో ఏది చేస్తున్నా భక్తే. ఇలాంటి వాడి కొడుకు విఠు అని ఉండేవాడు, ఏడాది పిల్లాడు. అతనికి మొదటి ఏడాది పుట్టినరోజు చేస్తున్నారు. భార్య పక్కనున్న ఏటికి నీళ్లు తేవడానికి ఎడుతూ, ఏమండి పిల్లాడిని ఇదిగో ఇక్కడ కొత్త బట్టలేసి వదిలేను, కొంచెం పిల్లాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఏటి దగ్గరికి నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఆ మాట అసలు ఈయనకి వినపడలేదు. ఎందుకంటే ఈయన అప్పటికి మట్టి తొక్కుకుంటున్నారు. మట్టి తొక్కుకుంటూ పాండురంగడి సంకీర్తన చేసుకుంటున్నాడు ఆయన. అందుకని వినపడలేదు. మీకు ఇందాక చెప్పాను ఒక్కొక్కసారి వినపడదని. ఆ సంకీర్తన చెయ్యడంలో ఆ మట్టి తొక్కుతున్నాడు, అపారమైనటువంటి ఆనందాన్ని లోపల అనుభవించేస్తూ ఆ పాండురంగడి దర్శనం కళ్ళతో చేస్తున్నాడు. అందుకని పైన కనపడుతున్నది కనపట్టలేదు. ఆ ఆనందంతో నృత్యం చేసేస్తున్నాడు, మట్టి తొక్కేస్తున్నాడు, కాళ్ళ కింద ఏమి తొక్కేస్తున్నాడో తెలియట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆ పిల్లవాడు అమ్మ వెళ్ళిపోయింది బింది పట్టుకుని. నాన్న అంత తాండవం చేసేస్తుంటే వాడికి ఏం ఆనందం కలిగిందో వాడు గబగబా వచ్చాడు ఆ మట్టి దగ్గరికి. చిన్న పిల్లాడు, నాన్నగారు ఎత్తుకోండి ఎత్తుకోండి అని అడిగాడు. అడిగితే గోరాకుంభారు వినే స్థితిలో లేడు, ఆయన మట్టి తొక్కుతూ తాండవం చేస్తున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి కాళ్ళు పట్టుకుందామని లేచి నిలబడి కాళ్ళు పట్టుకోబోయి మట్టిలో పడ్డాడు. పడితే ఈ పిల్లవాడు పడిపోవడం చూసుకోక పాండురంగడి కీర్తనలో లయమైపోయినటువంటి మనస్సుతో ఉన్న గోర ఆ పిల్లాన్ని తొక్కేశాడు. తొక్కేస్తే ఆ మట్టిలోకి వెళ్ళిపోయాడు పిల్లాడు. వెళ్ళిపోయి ఊపిరి కోసం వాడరుస్తున్నాడు. వాడు అరుపులు ఈయన చెవిలో పట్టలేదు. తొక్కేశాడు తొక్కేశాడు తొక్కేశాడు, పిల్లవాడు చచ్చిపోయాడు. ఇంకా తొక్కేస్తున్నాడు, వాడి ఎముకలు బయటికి పొడుచుకొచ్చి రక్తం కలిసిపోయి మట్టి ఎరిపెక్కిపోయింది. భార్య నీళ్ళట్టుకొచ్చింది, పిల్లాడి కోసం వెతికింది. ఏమంటే పిల్లాడి ఏడి అని అడుగుదామని అక్కడికి వచ్చింది. మట్టి అంతా రక్తంతో ఉంది. ఏమిటిదని చెప్పి చూసింది. పిల్లవాడి శవం తేలుతోంది. ఒక కాళ్ళు తొక్కితే తల, తల తొక్కితే కాళ్ళు. గభాలన ఆయన్ని ఆపి మీద పడి, ఎంత పని చేశావయా, నీ పిల్లాడిని నువ్వు చంపేశావు అని ఆ వ్యగ్రతలో ఆవిడ విశేషంగా ఏడుస్తోంది. ఏడుస్తుంటే పాపం ఈయన వేదాంతం చెప్తున్నాడు. పిల్లాడిని ఇచ్చినవాడు పట్టుకెళ్ళిపోయాడు, నేను కావాలని చంపేస్తానా, నేను తండ్రిని కానా, నేను పాండురంగడి కీర్తన చేస్తున్నాను, నాకు అసలు కాళ్ళ కిందకు వచ్చిన విషయం తెలియదు. ఎంత అమాయకత్వం చూడండి. ఆ మనస్సు లయమైపోవడం అంటే ఎలా ఉంటుందో. ఇవి ఆ సమయంలో భార్య తలకెక్కుతాయా? అందుకని ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం భక్తి అయ్యా నీ భక్తి, పిల్లాడు వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తే పిల్లాడిని చూసుకోకుండా కీర్తనలు ఏమిటయ్యా, ఎందుకు వచ్చిన భక్తి అయ్యా అంటున్నారు. కానీ అది అనుభవించిన వాడికి తెలుసు ఆ బాధ ఏమిటో. ఆయన కావాలని చెయ్యలేదు, పాపం నిందపడిపోయాడు. భార్య పాండురంగడిని కొంచెం నిరసించపోయింది. ఏమి పాండురంగడి నామం, ఆ నామం పట్టుకుని ఇలా తయారయ్యావు నువ్వు చిట్ట చివరికని. ఆ మాట అనేటప్పటికే కోపం వచ్చింది. మీదబడి కొట్టబోయాడు. ఎంత మాట అన్నావు నా స్వామిని. చూడండి, అప్పుడు కూడా ఇంకా స్వామి భక్తే. కొట్టబోతే ఆవిడంది, అంత ఉగ్రంగా మీదబడి కొట్టబోతున్నాడని నన్ను ముట్టుకుంటే పాండురంగడి మీద ఆనంది ఆగిపోయాడు. ఇంకా తరువాత ఎప్పుడు భార్యని ముట్టుకోలేదు. కొడుకు పోతే పోయాడు, పోని ఇంకో కొడుకు పుడతాడేమో అంటే భర్త ముట్టుకోడు. ఎలాగ ఇంకా సంసారం నడిచేది? కొడుకు పుడితే బాగుండని ఈవిడ వెళ్లి తండ్రి గారికి చెప్పి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసింది. వద్దు వద్దు అంటున్నా పెళ్లి చేసింది. ఆ పిచ్చి తండ్రి ఆఖరణ ఆ రెండో కూతుర్ని మళ్ళీ కాపరానికి పంపిస్తూ, నాయన గోరా నువ్వు చాలా మంచివాడివి, పెద్దమ్మాయిని ఎలా చూసుకున్నావో దీన్ని అలాగే చూసుకో అన్నాడు. ఆయన మళ్ళీ పాండురంగడి గురించి ఆలోచిస్తూ, అలాగే మామగారు అని చేతిలో చెయ్యేశాక ఏమన్నారన్నాడు. పెద్దమ్మాయిని ఎలా చూసుకున్నావో అలాగే చూసుకోమన్నాను, నువ్వు చేతిలో చెయ్యేశావన్నాడు. అలాగే చూసుకుంటానన్నాడు. రెండో భార్యని ముట్టుకోవడం మానేశాడు. పెద్ద భార్య రెండో భార్య ఇద్దరూ బాధ మొదలెట్టారు. రాత్రి ఆయన పడుకునేవాడు, పక్కన దూరంగా వీళ్లు పడుకునేవారు. చూశారు ఎలాగైనా ఈయనకో కొడుకు పుడితే కాని ఉద్ధరింపబడని
ఒకసారి వాళ్ళని ముట్టుకుంటే ఇంకా దోషం పోయిందనుకుంటాడు కదా అని ఇద్దరూ ఆయన చేతులు తీసి తమ వక్షస్థలముల మీద పెట్టుకు పడుకున్నారు. తెల్లవారింది, గోరా నిద్ర లేచేటప్పటికి 2 చేతులు భార్యల మీద ఉన్నాయి. చూశాడు, పాండురంగడి మీద ఆన అని పెద్ద భార్య అంది. అలా చూడు అని మామగారు అన్నాడు. చూస్తానని నేనన్నాను. ఆన తప్పాను, స్వామికి అపచారం చేశాను ఈ చేతులతో అనుకున్నాడు. భార్యలు నిద్ర లేవలేదు. పెరట్లోకి వెళ్ళి ఒక పెద్ద కత్తి తెచ్చి స్తంభానికి కట్టాడు. ఏ చేతులు తప్పు చేశాయనుకున్నాడో ఆ 2 చేతులు ఆ కత్తికేసి కొట్టి నరికేసుకున్నాడు. 2 చేతులు తెగి పడిపోయి రక్తం ఏరులై కారిపోతుంది. భార్యలు చూశారు, పరిగెత్తుకొచ్చారు. ఎంత పని చేశారండి, మిమ్మల్ని ఏదో మార్గంలో పెట్టాలనుకున్నాం అన్నారు. పాపం ఉన్న చేతులు పోయాయి. కుండలు చేసేవాడేవాడు. పాండురంగడే కుమ్మరివాడి వేషంలో వచ్చాడు. వచ్చి, అబ్బాయి నాకేం అక్కర్లేదయ్యా, ఇంత అన్నం పెట్టు చాలని చెప్పి ఆయన కుండలు తయారు చేసి నెత్తి మీద కుండలు ఎట్టుకుని పట్టుకెళ్లి కుండలు అమ్మి తెచ్చి డబ్బు ఇచ్చేవాడు ఆ గోరాకి. ఆ డబ్బుతో తింటుండేవారు. ఒకసారి జ్ఞానదేవులు వారు వచ్చారు ఆ ఊరు. వస్తే ఒకళ్ళు ఆ కుండలు కొనుక్కుని ఎడుతున్నారు. వాటి మీద శంఖ చక్రాలు కనపడ్డాయి ఆయనకి, ఆయన జ్ఞానదేవుడు కనుక. ఆశ్చర్యపోయి వాడిని పిలిచి ఈ కుండలు ఎక్కడివి అని అడిగాడు. ఫలానా చోట ఫలానా వాడు అమ్ముతున్నాడు అన్నారు. ఈయన వెళ్ళేటప్పటికి ఆ పిల్లాడు లేడు. ఆ పిల్లాడు ఎక్కడుంటాడని అడిగారు. గోరా కుంభార్ ఇంట్లో ఉంటారన్నారు. గోరా కుంభార్ ఇంటికి వచ్చారు. వచ్చి గోరా కుంభార్ని అడిగారు, ఏమయ్యా నువ్వు చేసిన కుండలన్నింటి మీద శంఖచక్రాలు ఉన్నాయి, నిజం చెప్పు, ఎవరు చేస్తున్నారు ఈ కుండలని అడిగారు. ఏమో నాకు తెలియదు, నా చేతులు తెగిపోయిన తర్వాత ఓ పిల్లాడు చేస్తున్నాడు అన్నారు. అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పాండురంగడు అని చెప్తే తెల్లబోయాడు నిజంగా గోరా కుంభార్. కానీ ఆ పిల్లాడు కనపడలేదు, అంతర్ధానం అయిపోయాడు. నిన్ను ఎవరు రక్షించారో ఆ పాండురంగడి దర్శనం చేద్దాం రమ్మని చంద్రభాగా దగ్గర ఉన్నటువంటి పండరీపురానికి తీసుకెళ్లారు. ఆయన గోరా కుంభార్ 2 భార్యలతో జ్ఞానదేవులు నామదేవులు కలిసి వెళ్లి పాండురంగడికి నమస్కారం చేస్తుంటే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు గోరా కుంభార్కి. ప్రత్యక్షమై రుక్మిణీదేవి ఆ గోరా కుంభార్ ఆర్తిని తట్టుకోలేక ఆయన భార్య ఆర్తిని చూసి మరణించిన కొడుకుని తన 2 చేతులతో తెచ్చిచ్చింది. లక్ష్మీదేవి అంశ కదా, ఆ వాత్సల్యం ఎక్కడ పోతుంది అమ్మకి. ఆ కొడుకునిచ్చి, గోరా నా కోసం ఇన్ని ప్రతిజ్ఞలు చేశావు, ఇక నుంచి నువ్వు 2 భార్యల్ని ఏలుకుని సంసారములో న్యాయముగా కుండల నమ్మి సంపాదించి ఉన్నంత కాలం ఉండి తొట్టతొటన నా స్థానాన్ని పొందుదువు గనివి, అందుకని 2 సంసారమునందు ప్రవర్తించమన్నారు. ఆయన మాట మేరకు 2 భార్యలతో జీవితాన్ని కడిపి తొట్టతొట కైవల్యాన్ని పొందారు. ఇంతకీ ఈ కథంతా ఎందుకు చెప్పానంటే, ఎక్కడ భగవన్ నామమునందు భగవన్ మంత్రమునందు భగవదుపాసన యందు భగవంతుని యందు రమించిపోతోందో అక్కడ మనస్సు ఉపసంహరింపబడినప్పుడు, ఆయనలోకి వెళ్ళినప్పుడు ఇంద్రియములు ఉన్నప్పటికీ ఆ ఇంద్రియములు ఉండవలసిన పనిని చెయ్యడం మానేస్తాయి. అందుకని ఒక్కొక్కసారి చూడండి, అంతవరకు ఎందుకు భగవంతుడి వరకు ఎందుకు మనం ఏదో ఒక తీవ్రమైన విషయంలో ఉంటాం. భార్య అంటుంది, ఏమండి మీరు మర్చిపోకండి ఇవాళ అలా వెళ్ళినప్పుడు LIC కట్టేయండి అంటుంది. ఓ అంటాడు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత పర్సులో డబ్బులు పెట్టానంటుంది. ఆఫీస్ పర్సులో పెట్టేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఏమండి LIC కట్టేశారా అంటుంది. LIC ఏమిటి, నీ పర్సులో పెట్టాను కదా డబ్బులు, అసలు నేను కాఫీ తాగను కదా ఆఫీసులో, అందుకని పర్సే తీయలేదు. మరి పొద్దున్న చెప్పాను కదా, అన్నారు కదా, నువ్వు ఎప్పుడు చెప్పావంటాడు ఈయన. పాపం చెప్పిన మాట నిజం, ఈయన అన్న మాట నిజం, కానీ చెప్పినది చెవు విన్నట్టు అనిపించింది, నోరు అంది, ఏదో అలవాటు కొద్ది. కానీ అసలు నిజానమునకు ఈ చెవి వినడం వింది, మనస్సు గ్రహించాల, మనస్సు వేరొక పని మీద ఉండిపోయింది. అలా మనస్సు భగవంతుల్లో లగ్నమైపోతే ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి, వెనక్కెడతాయి, భగవంతుల్లోకి చేరిపోతాయి. ఆ స్థితి అపురూపమైనటువంటి స్థితి. ఇదిగో ఆ స్థితిని ఇవాళ అమ్మవారు చెప్తోంది. విప్రనారాయణులు ఏ స్థితిని అనుభవించారో అటువంటి స్థితితో ఆ గోపికని కీర్తిస్తోంది. అందుచేత నల్ల కలువలు ముకిలించేయి, పద్మములు వికసించేయి. అంటే నువ్వు అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపికవి, నువ్వు లేచిరా. అదిగో నువ్వు లేచి రావడానికి, సూర్యోదయం అవడానికి అవుతోందనడానికి ఈ గుర్తు చెప్పాం. ఒకవేళ ఈ గుర్తు చాలలేదనుకుంటే ఇంకొక 2 గుర్తులు చెప్తున్నాం. ఏమిటవి? సన్యాసులు ఎర్రని కాషాయ వస్త్రములను ధరించి తెల్లని దంతపంక్తితో కుంచకోల చేత్తో పట్టుకుని వెడుతున్నారు. అది ఒక గుర్తు. ఆ గుర్తులో బాహ్యమునందు చెప్పేది ఒకటి, ఆంతరమునందు చెప్పేది ఒకటి. దేవాలయాలకి సన్యాసులు అక్కడ జరగవలసినటువంటి ప్రతిరోజు జరగవలసిన విశేష కార్యక్రమాల్ని నిర్వహించడానికి వాళ్ళు ధర్మకర్తృత్వం వహించడం అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉందిటే.
తిరుమలలో ఇప్పటికీ జియంగారులు వస్తుంటారు. శుక్రవారం నాడు పూరాభిషేకం జరిగే ముందు అప్పుడప్పుడు మాడ వీధుల్లోనూ మనకు కనపడతారు. ఎప్పుడైనా తిరుమల వెడితే దర్శనం ఇస్తారు. ఆ త్రిదండం చేత్తో పట్టుకుని తెల్లటి పతాకం పట్టుకుని వెనక శిష్యులు వస్తుంటారు. ఆ మాడ వీధుల్లో తిరుగుతుంటారు. ఆ జియంగారులు వాళ్ళు ఆధ్వర్యం వహిస్తారు పూరాభిషేకానికి కూడా. ఎందుచేత అంటే సన్యాసి అయితే మరింత జాగ్రత్తగా దేవాలయంలో జరగవలసిన క్రతువుని జరిపిస్తాడు అని పెద్దలు బహుశా నిర్ణయించి ఉండవచ్చు. కొన్ని పెద్ద పెద్ద దేవాలయ తిరుమల, శ్రీరంగం వంటి చోట్ల ఈ సంప్రదాయం ఉందిటే. అందుకని అలా అటువంటి సన్యాసులు తెల్లవారేసరికి దేవాలయంలో అర్చన ప్రారంభం కావాలి కాబట్టి కుంచకోల చేత పట్టుకుని వెడుతున్నారట. ఇది ఒక గుర్తు, నిజం కూడా. మీరు ఎప్పుడైనా తిరుమల వెడితే చూడొచ్చు. ఇప్పటికీ కూడా కొంచెం దాని మీద శ్రద్ధ ఉంటే దర్శనం చెయ్యొచ్చు. తెల్లవారకట్ట మొట్టమొదట మేళతాళాలు ప్రధాన అర్చకుడు ఇంటికి వెడతాయి. వెడితే ఆయన కుంచుకోల చేత పట్టుకుని వస్తారు ఆలయం తలుపులు తెరవడానికి. వచ్చేటప్పుడు మేళతాళాలతో తీసుకొస్తారు ఆయన్ని. సరే, ఆ సుప్రభాత సేవ, దాని వెనకాతలు ఉండే రహస్యాలు, ఆ తరువాత వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తాళాలు తీయడం, బ్రహ్మగారు పాదాలు కడగడానికి అక్కడ నీళ్లు పెట్టడం, సుప్రభాతం దగ్గరే తీర్థం ఇవ్వడం, అవన్నీ ఇప్పుడు తిరుమలకి సంబంధించిన విశేషాలు మొదలు పెడితే తిరుప్పావై తిరుమల అవుతుంది కాబట్టి దాని లోపలికి వద్దనుకోండి. అందుచేత ఆ కుంచకోలని పట్టుకుని సన్యాసులు వెడుతూ ఉండడాన్ని ఒక గుర్తుగా చెప్తోంది తల్లి. వాళ్ళకి 2 విశేషణాలు చెప్పింది. వాళ్ళు కాషాయాంబరధారులయ్యుండుట, తెల్లని దంత పంక్తిని కలిగి ఉండుట అంది. కాషాయాంబరాన్ని ధరించడం వెనకాతల ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. కాషాయం ఎందుకు ధరిస్తారు అంటే వారి మనస్సు లయం అవుతుంది, మన మనస్సు లయం అవ్వదు, అంతే తేడా. అందుకని కాషాయం పవిత్రం. వారికి మనస్సు లేదు. మనస్సు లేదంటే మనస్సు లేకపోవడం కాఠిన్యానికి గుర్తని కాదు. మన మనస్సు ఎక్కడుంటుందంటే మనస్సే సంసారం. సంసారమునందు మనం ప్రవర్తిస్తాం. మనస్సే రాగద్వేషాలను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు ఈ ద్వంద్వములకు అతీతులు కావడానికి ఏం చేస్తారంటే కాషాయం కడతారు. ఈ కాషాయం కట్టడంలో కూడా ఏం చేస్తారంటే జేగురురాళ్ళని తీసుకెళ్లి మీరు ఎప్పుడైనా ఆశ్రమాల్లో చూడవచ్చు. నేను 1-2 సందర్భాల్లో విశాఖపట్నం శారదాపీఠంలోనూ అక్కడ చూశాను. ఎక్కడ పెద్దగా సంచారానికి వెళ్ళవలసిన అవసరం అవి లేనప్పుడు ఎప్పుడైనా ఆశ్రమాల్లో ఉండిపోతే వాళ్ళకి కూడా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి తెల్లబట్టలు పెడతారు. వాటిని ఏం చేస్తారంటే పరిచేసుకుని పీఠాధిపతులు ఆ జేగుర్రాళ్ళు తీసుకొచ్చి గుండ కొట్టుకుంటారు. గుండ కొట్టుకుని అందులో నీళ్లు కలిపి ఆ మంత్రములు ఏం చదువుతారన్నది మనకి తెలియదు కానీ ఆ మంత్రములు చదువుతూ ఆ నీళ్లు తీసి ఈ బట్ట మీద చల్లుతూ ఆ బట్ట మీద అద్దుతారు. అద్ది దాన్ని పిడిచి ఆరేస్తే కొత్తగా మొదట్లో కట్టుకునేటప్పుడు చాలా ముదురు కాషాయ వర్ణం వచ్చేస్తుంటుంది. ఆ బట్ట అక్కడక్కడ కొంచెం అచ్చులొచ్చులుగా కూడా ఉంటుంది. ఆరవేసి అది ఎండిన తర్వాత ఆ బట్ట కట్టుకుంటూ ఉంటారు. అందుకని ఆ జేగురు రాతిని పొడి చెయ్యడమే లోపల కఠినమైనటువంటి మనస్సుని గుండగా మార్చి అంతకు ముందు తమ గురువులు చెప్పినటువంటి బాటలో దాన్ని నీటితో కలిపి జలములంటే తజ్జలా అన్నని భగవానుడితో కలిపి మనస్సుని భగవంతుని యందే పెట్టి ఆ వస్త్రమునకు అద్దుకోవడము అంటే ఈ పైన ఉండేటటువంటి దేహము, ఈ అంబరము సర్వకాలముల యందు భగవత్ ప్రీతి కొరకు మాత్రమే పవిత్రముగా ఉపయోగపడుతుందనేటటువంటి భావనని కలిగి ఉండుట. అందుకని కాషాయము కట్టుకోవడమే పవిత్రం. కాషాయం కట్టుకున్నవాడు కనపడితే ఎంతటి మహాపండితుడైనా సరే, ఒక్కొక్కసారి కాషాయం కట్టుకున్న వాళ్ళకన్నా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. నేను ఈ మాట ఆభిజాత్యంతోనో గొప్పతనానికో చెప్పట్లేదు, ఉన్నారు కూడా. నేను ఈ మాట అనకూడదు గాని సన్యాసుల పేర్లు చెప్పను గాని మన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు కనపడితే వారికి నమస్కారం చేసే సన్యాసులు ఉన్నారు. ఎందుచేత అంటే కారణం ఏమిటంటే వారు గృహస్థాశ్రమంలో ఉన్నా వారు ఆ స్థితిని పొందారు వైష్ణవ సాంప్రదాయంలో. అంతటి మహానుభావుడై నిలబడ్డారు. అందుచేత కానీ గృహస్థాశ్రమంలో తాను ఎక్కువ జ్ఞానాన్ని పొందిన సన్యాసి కనపడితే గృహస్థు ముందు నమస్కారం చేస్తాడు. ఎందుచేత అంటే నియమం అటువంటిది. వాళ్ళు కాషాయం కట్టుకున్నంత మాత్రం చేత పవిత్రం. మనందరం సంసారంలో ఉంటే వాళ్ళు తృణప్రాయంగా సంసారాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి పరమ పవిత్రమైన కాషాయం కట్టుకున్నారు. మనస్సని జేగురురాయిని గుండ చేశారు. గుండ చేసి మనస్సు లేని స్థితిలో కేవలం భగవంతుణ్ణి నమ్ముకుని ఉండిపోయారు. సన్యాసం అంటే సత్ యందు న్యాసము చెయ్యడం. న్యాసం అంటే దాని యందే బుద్ధిని నిక్షేపించడం. భగవంతుని యందు తప్ప వేరొక దాని యందు వారి బుద్ధి ఉండదు. అందుకని శరీరాన్ని నిమిత్తంగా పెట్టుకుని భగవత్ కైంకర్యమునందే జీవితాన్ని పెట్టుకుంటారు. అదిగో అటువంటి వాడు సన్యాసి. అందుకని అటువంటి సన్యాసులు కుంచకోళల్ని చేత పట్టుకుని ఎడుతున్నారు. అంటే ఇప్పుడు అటువంటి భావనలో సన్యాసి వెడుతున్న దేవాలయం బాహ్యంలో వెడుతున్న గుడి కాదు. ఇటువంటి సన్యాసి అంటే
భగవంతుని యొక్క కైంకర్యమును తప్ప వేరొక దానిని అపేక్షించినటువంటి పరమ భాగవతోత్తముడై ఆచార్య స్థాయిని పొందినటువంటి వ్యక్తి. అటువంటి మహాజ్ఞాని చేతిలో కుంచకోల ఉంటుంది. ఆయన వెళ్లి దేవాలయం తలుపులు తీస్తారు. అదే ఆ తాళాల గుత్తికే కుంచకోల అని పేరు. ఈ కుంచకోలట ఆంతరమునందేమిటో తెలుసా అండి? ఆ కుంచకోల ఇదిట. కుంచకోల ఇది చిన్ముద్ర అంటారు దీన్ని. ఈ చిన్ముద్ర యొక్క విశేషం అమ్మ బాబోయ్, ఒక్కొక్క స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రంలో అయితే అసలు ఈ చిన్ముద్రే మొత్తం స్తోత్రం అంతా. ఆ చిన్ముద్ర గురువులు పట్టుతారు దాన్ని. ఆ చిన్ముద్రకి విశేషమైనటువంటి భాష్యం ఉంది. అందులో సత్వరజస్తమో గుణములకు అతీతముగా జీవుడనబడేటటువంటి వాడు సాక్షాత్తు ఆత్మ అనబడేటటువంటి పూర్ణత్వాన్ని చూపించడం అద్వైత సిద్ధాంతం కాదు. కాదు ఈ జీవుణ్ణి ఆత్మకి చేర్చడం విశిష్టాద్వైతం. ఎలా కానివ్వండి, మొత్తం మీద మాత్రం రెండూ కూడా భగవంతుణ్ణి చేర్పించడానికి మార్గాలు. అందుకని ఈ చిన్ముద్ర పడతారు. ఈ చిన్ముద్ర గురువులు పట్టేటటువంటి చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఇప్పటి వరకు ఈ వేలు బయట దాన్ని అన్నిటినీ చూపిస్తుంది. దేన్ని చూపించనివ్వండి ఈ వేలుతో చూపిస్తాం. అది ఎంత చిత్రంగా వస్తుందో తెలియదు ఈ అలవాటు. అందరం కూడా ఇంకోటి ఏదైనా చెప్పవలసి వస్తే ఈ వేలుతో చూపిస్తాం. అక్కడండి, ఇక్కడండి, అక్కడికి వెళ్ళానా, ఇక్కడికి వెళ్ళానా అని. ఆఖరికి నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు కూడా ఇలా అంటాడు. ఇప్పుడు ఇలా చూపించేస్తే కనపడిపోతుందా విశాఖపట్నం? మొన్నేనండి తిరుపతి వెళ్ళొచ్చానంటాడు. ఇలా అంటే తిరుపతి కనపడుతుందా? అలా కనపడితే ఇంకే. అయినా చూపుడు వేలు అన్నింటినీ చూపిస్తూ ఉంటుంది. అంటే తను వేరు ప్రపంచం వేరని చూపిస్తుంటుంది. ద్వంద్వాలని చూపిస్తూ ఉంటుంది. ద్వంద్వాల్ని చూపించేటటువంటి జీవుణ్ణి పరమాత్మతో కలపడం, లేదా జీవుడు పరమాత్మయే అన్న స్థితిని పొందడం చిన్ముద్ర. అప్పుడు తను సత్వ రజస్తమో గుణములకు అతీతమైన స్థితిని పొందుతాడు. ఇదిగో అటువంటి చిన్ముద్ర తాను ధరించి తన పాదములు పట్టుకున్న వాళ్ళని ఆ స్థితికి తీసుకెడతాడు గురువు. అదే గురువు చేత్తో పట్టుకున్న కుంచకోల. ఈ కుంచకోలని చిన్ముద్ర చూపించి చిన్ముద్ర వ్యాఖ్యానం తెలుసుకుంటే లోపల పడిన గడియ విడిపోతుంది. ఇదే భగవద్ దర్శనం అవుతుంది. అప్పటి వరకు అవదు. అప్పటి వరకు ఇక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు పరమాత్మ. ఎక్కడో బయటంతా వెతుకుతాం గాని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద భ్రమన్ సర్వదీర్ఘేషు స్నాత్వా స్నాత్వా పునః పునః అని. ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా దేనికి అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడం నేర్చుకోవడానికి. ఈ లోపలికి వెడితే భగవద్ దర్శనం. బయట ఎంతసేపు వెతికినా దర్శనం ఉండదు. అందుకే భగవానుడు ఫలానా చోటుకొస్తే దర్శనమిస్తానని చెప్పడు. ఆర్తి కలిగినటువంటి వాళ్ళకి అక్కడే అప్పుడే ఇస్తాడు. అక్రూరుడికి ఎక్కడ దర్శనం ఇచ్చాడండి? యమునా నది నీటిలో దిగి సంధ్యావందనానికి దిగితే అక్కడ దర్శనం ఇచ్చాడు. అంటే అదే పరమాత్మ ఉండే ప్రదేశం. అంతటా ఉన్నవాడు ఆర్తి పొందితే అప్పుడే అక్కడే దర్శనమిస్తాడు. అది అసలు రహస్యం. అందుచేత వాళ్ళు ఈ కుంచకోల పట్టి ఉపదేశం చేస్తేట అక్కడ దేవాలయం తలుపులు తెరుచుకున్నట్టే ఇక్కడ తలుపులు తెరుచుకుంటాయిట. ఏమిటి తలుపులు? లోపల ఉన్నాడు పరమాత్మ. ఎక్కడున్నాడు? రోజు మనం మంత్రపుష్పంలో చెప్పేస్తుంటాం దీన్ని. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుంటుందో అక్కడ ఇలా వంగినటువంటి పద్మం ఒకటి ఉంటుంది. ఆ పద్మానికి చివర నీవారస్సూకవత్తన్వి అని. ఆపరేషన్లు చేస్తే కనపడతాయా అండి అని అడగండి, అది యోగ విద్య. ఆ వడ్డు గింజ పెట్టి గీరుకుంటే చిన్న మొన ఎంత ఉంటుందో అంత చిన్న మొన ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని మధ్యలో ఒక చిన్న బిందు ఉంటుంది. తస్య మధ్యేవ నిశిఖానియోత్వావ్యవస్థిత. అక్కడ ఉంటారు పరమాత్మ. ఆయనే ఈ శరీరంలో ఉష్ణోగ్రతని ఉంచడం. అదే దీని లోపలికి వెళ్ళిన దాన్ని పచనం చేయడం. తినకపోతే తిను అని ఆకలిగా చెప్పడం. తాగితే జీర్ణం చేయడం. అక్కర్లేని నీళ్ళని బయటికి తొయ్యడం. ఒకవేళ నీళ్లు పొయ్యకపోతే పొయ్యి అని దాహంగా చెప్పడం. మౌనంగా తన లోపల నుంచి మాట్లాడుతుంది. చిన్న బిందువు. దాని కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. ఆ కాంతే వీడికి ప్రేతకళ వచ్చిందిరా అంటారు. అది వెళ్ళిపోవడం మొదలవుతుంది. అది ఇక్కడ ఉంటాడు ఆయన. ఇక్కడే ఉండి ఆయన శాసనం అయ్యే వరకు ఇందులో ఊపిరెడుతూ ఉంటుంది. ఎంత చిత్రం అంటే, అసలు ఎంత విచిత్రంగా చెప్పారంటే, అనాహతం ఉంది అక్కడ అన్నారు. అనాహతము అంటే మీ ప్రయత్నము చేత ఆపబడునది కాదు. ఆ అనాహతము అంటే ఇక్కడే ఈ లబ్ డబ్ అనేటటువంటి శబ్దమే గంట. భగవానుడి యొక్క దర్శనం ప్రారంభమైందని గుర్తు ఏమిటంటే తలుపులు తెరిచి గంటలు మోగిస్తారు. మళ్ళీ ఏకాంత సేవ అయిపోతే పెద్ద పెద్ద దేవాలయాల్లో గంటలు స్తంభాలకేసి కట్టేస్తారు.
ఇప్పటికీ ఉంది ఆ ఆచారం. తిరుమలలోను పద్మావతి దేవాలయంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏకాంత సేవ అయితే గంట మోగకూడదు. అందుని గంటలు స్తంభాలకేసి కట్టేస్తారు. ఇక్కడ కూడా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఆపలేరు. మీరు కొట్టుకో అంటే అదేం కొట్టుకోదు, అది ఆగిపోదామంటే అయిపోతుంది. ఇది ఎంతసేపు కొట్టుకుంటుందంటేట, ఎదురుగుండా సింహాసనం మీద ఆయన కూర్చున్నంతసేపు, ఆయన ఎంతసేపు పర్మిషన్ ఇస్తారో అంతసేపు కొట్టుకుంటుంది. ఆయనకి తెలుసు ఎన్ని ఊపిర్లు తీయాలో, ఆయన లెక్క పెట్టుకుంటూ ఉంటారు. లెక్క పెట్టుకుని ఒక ఊపిరి దగ్గర ఏ లబ్ దగ్గర ఇంకా వీడిది అయిపోయిందని ఆయనకి తెలుసు. ఆ లబ్ వచ్చిన తర్వాత ఇంకా డబ్బుకి పర్మిషన్ ఇవ్వరు. కండువా పైన వేసుకుని దిగెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ లబ్ దగ్గర ఆగిపోతుంది. లేదు, ఒక డబ్ దగ్గర ఆగిపోవచ్చు. కాబట్టి లబ్బు దగ్గర ఉండొచ్చు మృత్యువు, డబ్బు దగ్గర ఉండొచ్చు మృత్యువు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరికి తెలుసు అంటే ఆయనకు ఒక్కరికే తెలుసు, ఇంకొకళ్ళకి తెలీదు. ఆయన ఉన్నంతసేపు మోగుతుంది అనాహతం. ఇక్కడున్నారు. ఇక్కడున్నవాణ్ణి ఉన్నాడని తెలుసుకోకుండా, ఎప్పుడు అసలు ఇంట్లో వాడు ఉన్నాడు అని తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఒక గదిలో పెట్టి తలుపులు వేసేస్తాం. అలా ఇక్కడ పెట్టి 2 తలుపులు దగ్గరికి వేసాం మనం. ఈ 2 తలుపులే అహంకారము మమకారము అనే తలుపులు. నా అంతటి వాడిని నేనని దీన్ని చూపిస్తూ ఉంటాడు. అసలు వాడు లోపల ఉన్నాడు, వాడుంటే ఇది ఉంది, వాడిని వదిలి దీన్ని చూపిస్తాడు. ఇది అహంకారం. దీంతో మమకారం పెట్టుకుంటాడు. దీంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, ఇది బాగుండాలని ఇక మొదలెడతాడు సంపాదనకు ఊరి మీద. నానాగచాట్లు దీనికోసం మొదలెడతాడు. ధర్మం తప్పడం అంతా దీనికోసం మొదలెడతాడు. ఈ అహంకార మమకారములనే తలుపులు పడిపోతాయి. పడిపోయి దీనికి కర్మబంధములనేటటువంటి ఇనప గొలుసులేస్తాడు. అందులో సంశయములనేటటువంటి మేకులేస్తాడు. ఒకవేళ గబుక్కుని ఉన్నాడని వాడు ఏదో అంత అరిచి చెప్పాడు, పోన్లే కొంతవరకు నిజమంటావా అంటుంది. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని ఒకటి ఉంటుంది. అది ఉన్నాడేమో, పోన్లేదు ఎందుకు వచ్చిన కూడా రేపటి నుంచి మనం వీళ్ళు నమస్కారం చేస్తే వదిలిపోయా అనిపిస్తుంది. కానీ ఉట్టిది వాడంటే ఏదో కాలక్షేపానికి అలా చెప్తుంటాడు, వాడి మాటలు నమ్మి టీవీ చూడడం మానేసేవో అని మళ్ళీ వెంటనే ఆమర్పించేస్తుంది. అందుకని సంశయం అనేటటువంటి మేకులేస్తుంది. అందులో మళ్ళీ దేహాత్మాభిమానం అనేటటువంటి తాళం కప్పేసి ఆ చెవి జాగ్రత్తగా తీసుకెళ్లి కామంతం దగ్గర పెట్టుకుంటుంది, మనస్సు దగ్గర. ఇదే కంసుడు రథం ఎక్కి తోలడం. దేవకీ వసుదేవుల్ని లోపల పెట్టి తను పగ్గాలు నడుపుతుంటాడు, మనస్సు నడుపుతూ ఉంటుంది, లోపల వాళ్ళని పెడుతుంది. ఇది కుంచకోల గురువు దగ్గర ఉంటుంది. గురువు దగ్గరికి వెడితే చేసే ప్రయోజనం. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి, మా అమ్మాయి పెళ్లి ఎప్పుడు అవుతుందండి అని అడగడం. రిమెంబర్, యు ఆర్ నాకింగ్ ఎ రాంగ్ డోర్. దానివల్ల వెంటనే అసలు గురువుకి ఖేదం కలుగుతుంది. చాలా మందికి ఒక రాంగ్ మోషన్ ఒకటి ఉంటుంది. మేము గురువు గారి దగ్గరికి వెళ్ళి ఓ 10,000 ఇచ్చి ఆయనకు నమస్కారం పెడితే మా అబ్బాయికి ఉద్యోగం రాదా అని. అసలు పరమ అసహ్యం గురువులకి. ఎందుచేత అంటే వాళ్ళకి ఇలా ఉద్యోగాలు వేయించుకోవడం, కూతురికి పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్రెస్ట్ ఉంటే, తన తపశ్శక్తితో అలాంటివి చేసుకునే ఉద్దేశం ఆయన ఉంటే అసలు ఆయన పెళ్లి చేసుకుని మీకన్నా సుఖంగా ఉంటాడు తన తపశ్శక్తితో. అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన లోపలున్నదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అది వినేవాడు ఎవడైనా ఉన్నాడేమో అని ఆయన తాపత్రయం. వీడు అదొక్కటి తప్ప మిగిలినవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఆయన పట్టుకున్నది కుంచకోల. ఆర్తి ఉండి ఎవడైనా వస్తే తాళం తీయడానికి ఆయన పట్టుకున్నాడు దాన్ని. ఆయన తీయగలడు ఆ తాళం. ఆ తాళం తీసేసి, ఆ ఇనప గొలుసుల్లో మేకులు తీసేసి, ఆ ఇనప గొలుసులు ఇప్పేసి, ఒక్కసారి తలుపులు బార్లా తెరిచి, ఆ సూర్యకాంతిలో ఇప్పుడు చూడు స్వామిని అంటాడు. ఇక్కడ చూసి, అబ్బా ఇక్కడున్నారా స్వామి, ఇదా నేనని దీని మీద భ్రాంతి వదిలి నిరంతరం ఇక్కడ దర్శనం చేస్తూ పొంగిపోతుంటాడు. దేదీప్యమానంగా ధగధగాయమానమైన కాంతితో ఇక్కడున్నాడు ఆయన. ఆయన కాంతితో కన్ను చూస్తోంది, లేకపోతే రక్తమాంస వికారం ఇదేం చూస్తుంది. ఆయన కాంతితో చెవి వింటోంది, ఆయన కాంతితో ఇది స్పర్శని పొందుతోంది, ఆయన కాంతి లోపల పచనం చేస్తోంది. అసలు చేస్తున్నది అది. దాన్ని దర్శనం చేయడం మొదలెడితే చూడమన్నా కన్ను ఇంకో దానివి పెళ్ళదు, దీన్నే చూస్తుంది. కానీ ఆ తలుపులు తెరవడం మనకి రాదు. ఇదే భిజ్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరేంది ఉపనిషత్తు. ఈ కర్మబంధనములను తీసేయడం, సంశయాల్ని తీసేయడం, ఆ తాళాలు తీసేయడం, ఇవి గురువు దగ్గర ఉన్నాయి తాళాలు. అందుకని ఆ కుంచకోల ఆయన పట్టుకున్నాడు చేతిలో. అటువంటి సన్యాసులు తెల్లని దంతాలతో ఉన్నారు. అంటే సన్యాసులు బాగా 5-6 మాటలు పళ్ళు తోముకుంటారనే దాని ఉద్దేశం. మంచి దంతపంక్తిని కలిగి ఉండడం అంటే ఆహారమునందు నియమనమును పాటించడం. సన్యాసికి సంసారికి పెద్ద తేడా ఎక్కడ వస్తుందో తెలుసా అండి?
కేవలం ఆహారం దగ్గర. అసలు ప్రధానంగా ఎందుచేత అంటే అసలు ఆకలేస్తోంది అని అడిగిన దానికి రుచి అక్కర్లేదు. చిత్రం ఏమిటంటే లోపల కూర్చున్న ఆఫీసర్ గారు చాలా ఆనెస్ట్ అండ్ సిన్సియర్ మ్యాన్. ఎంత సత్వగుణం, ఎంత సాత్వికమైన వాడంటే మహాశాంతమూర్తి. లోపల కూర్చున్న డాక్టర్ గారు అనుకోండి, పోని అందాకాను. ఎందుచేతంటే ప్రథమో దైవ్యోభిషకో రుద్రం అంది, వైద్యో నారాయణో హరిహి అని విష్ణు పురాణం అంది. అందుకని భగవాను ఏ రూపంగా చెప్పినా వైద్యుడిగా చెప్పారు. లోపల డాక్టర్ గారు పాపం చాలా మంచివాడు. ఇలా మీరు లోపలికి వెళ్ళడమే తర్వాయి మీ రోగం నిర్మూలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ బయట కాంపౌండరు మహాధూర్తుడు. అసలు లోపలున్న డాక్టర్ ఎంత మంచివాడైనా వీడి యొక్క ధూమ్ధాం చూసి హడిలిపోతుంటాం మనం. అలా ఇది లోపల కూర్చున్న డాక్టర్ చాలా మంచిది. ఇది ఆకలేస్తే, ఒరే ఆకలేస్తోందిరా, నువ్వు ఇందులో ఏదైనా వేస్తే నేను జీర్ణం చేసి దీనికి అందిస్తానరా అంటుంది. మీరు అందులో యాపిల్ పండు ముక్కలు వేయండి, అది చాలా సంతోషంగా జీర్ణం చేస్తుంది. మీరు 2 అరటిపళ్ళు పెట్టండి, సంతోషంగా జీర్ణం చేసేస్తుంది. ఇన్ని పాలు పొయ్యండి, జీర్ణం చేసేస్తుంది. కానీ దీనికి ఏం సంబంధం లేదు. అసలు ఇదేం జీర్ణం చేయదు, ఇదేం శక్తినివ్వదు. కానీ ఇది ఎంట్రీ అంతే, ఇదో గేటు. ఇది తెరిచి అందులోకి వెయ్యాలి. కానీ దీనికి రుచులన్నీ దీనికి కావాలి. యాపిల్ పండు ఏంటి తీయగాని విసుగు, శుభ్రంగా చక్కగా ఇంత వేడిగా ఉప్మా చేయకూడదు అంటాడే. దేనికి ఉప్మా చెప్పండి? దీనికి ఉప్మాయా, దీనికి ఉప్మాయా? ఉప్మా ఇది అడుగుతోంది, ఇది అడగట్లేదు. అసలు ఆకలేసిందని అడిగింది ఇది. ఇందులో మీరు యాపిల్ పండు పెట్టినా అది జీర్ణం చేసేస్తుంది, పాలు పోసినా జీర్ణం చేస్తుంది. అలా అని మనం కూడా మహాజ్ఞానుల్లాగా ఏమీ అక్కర్లేదని ఆకులు అవి తినేయలేం కదా. పోనీ కనీసంలో కనీసం ఇంద్రియ నిగ్రహానికి ఇది అడిగిన దానికి వెంటనే సాత్వికమైన ఆహారాన్ని మనం అందించడం అనేటటువంటిది అలవాటు చేస్తే రెసిస్ట్ చేసేది నాలిక. ఇది ఏంటి అస్తమానం నాలిక జింహ చచ్చిపోయి ఏడుస్తున్నాను ఏమిటనుకుంటున్నావు? ఏం సంసారంలో లేనా? ఏ ఉప్పు పులుపు తిట్టలేదనుకుంటున్నావా? ఏమిటి చప్పిడంటాడు. 2 రోజులు భార్య ఉప్పు మర్చిపోతే చాలు, మర్చిపోడండి, తగ్గిస్తే చాలు. ఇదే వీడికి డాక్టర్ చెప్పాడు అనుకోండి, తింటే చచ్చిపోతామని. ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేయలేదు కదా అంటాడు అని చప్పిడి తింటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భ్రాంతి? ఇది ఉండాలన్న భ్రాంతి అంతే. అప్పుడు చప్పిడి సుఖం, ఇప్పుడు చప్పిడి కష్టం. పాపం దీనికి పరస్పర శత్రుత్వం. అందుకని ఇది ఎప్పుడు రుచులు అడుగుతుంది. అసలు ఈ రుచి అడిగింది చూసారా, ఇది ఒక్కసారి చప్పరించి లోపలికి వదిలేస్తే ఇవన్నీ లోపల కలిసిపోతాయి. అసలు మీరు పప్పేసి నెయ్యేసి వేడన్నంలో కందిపప్పేసి కలిపి ఇక్కడ పెడితే ఆ కమ్మతనాన్ని నీతి రుచిని ఒక్క క్షణం ఇది అనుభవించి అబ్బా అని ఉమ్ముతో కలిపేసి కంఠంలోంచి కిందకి దోసిపారేస్తుంది. మళ్ళీ వెంటనే వంకాయ కూర తోసేస్తుంది, ఆ పైన దోసకాయ పచ్చడి తోసేస్తుంది, చక్కెర పొంగల్ తోసేస్తుంది, పులిహార తోసేస్తుంది, మజ్జిగ తోసేస్తుంది, తాంబూలం తోసేస్తుంది, సమస్తం దోసిపారేస్తుంది, చెత్త కుండీ కింద తోస్తుంది. వీటిని ఇదేమిటే ఇలా తోసామని అడగకుండా జీర్ణం చేస్తుంది ఇది. అందుకని మనకి సంసారులకుండే ఒకే ఒకటి ఏంటంటే దీనికి లొంగి దీన్ని వదిలేస్తాడు. ఇది అడిగింది కదా, దీనికి ఆకలేస్తోందండి అంటే ఏమండి ఇదిగో తాగండి అని 1 గ్లాసులు పాలిస్తే పోన్లే ఇవాళ పరమేశ్వర కటాక్షం సత్వగుణ ప్రధానమైన పాలు దొరికే ఎంత అదృష్టం అనడు. ఏడే దిక్కుమాలి పాలు హాస్పిటల్లో వాళ్ళగా ఈ రొట్టి ముక్కలు పాలును శుభ్రంగా బ్రూ కాఫీ కలుపు నిన్న తెచ్చా కదా అంటాడు. చేత దీనికి బ్రూ. సో సంసారానికి సన్యాసికి తేడా ఎక్కడొస్తుందంటే సన్యాసికి ఇది ఉండదు. ఒకవేళ మీరు ప్రయత్నపూర్వకంగా రమణ మహర్షిని ఆయన కొండ మీద కూర్చుంటే వాళ్ళు వచ్చి భోజనానికి రమ్మన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో పండగ చేస్తున్నాం, మా ఇంట్లో భోజనానికి రా అన్నారు. ఆయన మాట్లాడేవారు కాదు. వీడు నన్ను భోజనానికి రమ్మంటారు, ఎట్లా భోజనాలు అవి నేను కోరుకునేవాడినా అని అలాగే గోచి పెట్టి గొంతు కూర్చున్నారు. ఆయన వచ్చేస్తానన్నాడు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. కొంతమంది చాలా ఈజీగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కొన్ని విషయాలు. వాళ్ళు వస్తానన్నాడే ఎడబోతాడు భోజనానికి, వస్తానన్నాడని వెళ్ళిపోయారు. ఆయనకి భోజనం మీద ప్రీతే, ఆయన అక్కడే కూర్చున్నారు. ఎప్పుడున్నా ఆకలిస్తే వెళ్ళి ఇలా చేయబట్టి కవళం వేసింది తినేవారు ఆయన విప్రనారాయణలాగే. అందుకని ఆవిడ సన్యాసి గురించి మాట్లాడుతోంది ఇవాళ. పాపం వాళ్ళు 1 గంట అయింది రాడు, 2 అయింది రాడు, 2:30 అయింది రాడు. ఈ బ్రాహ్మణ స్వామి వస్తే భోజనం పెడదాం అనుకున్నాను, రాడేమిటని మళ్ళీ వచ్చారు. వచ్చి ఏమయ్యా నీ కోసం అరిసెలు ఉండాం, పప్పు వండాం, కూర వండాం, పనసపొట్టు వండాం, రావేమిటి రా అన్నారు. అంటే పనసపొట్టు ఏమిటి, అరటికాయ కూర ఏమిటి, ఇవన్నీ నీకురా నాకెందుకు ఇవన్నీ అని అలాగే కూర్చున్నారు రమణులు. ఈయన రమ్మంటే రాడరా అని 2 చేతుల కింద చేతులేసి ఎత్తేసారు. ఆయన పట్టుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టారు, అన్ని పెట్టారు, తినన్నారు. అంటే ఇదేమిటి ఇలా రుచులు ఇవన్నీ ఇలా తిండాలు ఇవి నాకు అలవాట్లేదు, ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఆయన చూస్తున్నారు. తింటావా తినవా అని కర్రట్టుకున్నాడు.
కొంతమందికి నిర్బంధ ప్రణయము అని శాస్త్రంలో ఉంటుంది. ప్రేమించడం అంటే మనసుతో ప్రేమించాలి. కర్రట్టుకు ప్రేమిస్తావా ప్రేమించవా అంటే అది ప్రేమాది. కర్రట్టుకు తింటావా తినవా అన్నాడు ఆ ధూర్తుడు. అంటే అన్నీ కలిపి తినేశారు పాపం. అందుకని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు అన్ని కలిపేసి రుచి మీద మనస్సు లేకుండా తింటారు. ఇవాళ అలా తింటారు, రేపు పొద్దున పాలు దొరికితే తినేస్తారు, ఆ తర్వాత క్యాబేజీ దొరికినా తినేస్తారు, ఆ తర్వాత అరటికాయ తినేసినా దొరికేస్తారు. ఏది తినేసినా ఇది నిండిపోతే చాలు అంతే. ఆకలి కూడా ఒక వ్యాధి వాళ్ళకి. అందుకని వాళ్ళు తినే ఆహారం ఔషధం. వాళ్ళ ఆహారాన్ని ఆకలి అనే వ్యాధికి రుగ్మతకి తీసుకుంటారు. డాక్టరు దగ్గొస్తోందండి అని వెళ్ళి అడిగితే కాఫ్ సిరప్ రాశాడు అనుకోండి, చాలా తీయగా ఉంది బాయ్ ఎంత బాగుందో అని చెప్పేసి 5 రోజులు 3 పూట్ల 2 చెంచాలు వేసుకోమంటాడు. 5 రోజుల వరకును వాడంటే తెలివి తక్కువ వాడు అలా చెప్పాడు. కానీ 3 రెళ్ళు 6 చప్పన 5 రోజులు వేసుకుంటే 5 6 30 చెంచాల తర్వాత తగ్గుతుందన్నమాట. ఆ 30 ఇప్పుడు ఇచ్చేసుకుంటే పావు గంటలో తగ్గదని బుచ్చేసుకుంటే మత్తు వచ్చి పడిపోతావు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకని రుచిగా ఉందని మందు తాగేస్తారా? ఎక్కడన్నా తాగరు కదా. మందు ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటారు రోగానికి. అలా సన్యాసికి ఆకలి రోగం. దీనికి రోగం వచ్చిందిరో ఇదేదో అడుగుతోందని చెప్పి వెళ్ళి ఇది ఆకలి తగ్గిపోయింది అనే వరకు తింటాడు. మనం ఇది వద్దనే వరకు తింటాం. అందుకని వాళ్ళ దంతములు తెల్లగా ఉన్నాయండి ఆవిడ. అంటే ఎంత పెద్ద విషయాన్ని అందులో నిక్షేపించిందో చూడండి. కాదుట 2 అక్కర్లేని విషయాలన్నీ సంసారికి కావాలి. వాడికి ఉన్న నోరు 1 2 చెవులు. ఎందుకంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి. మరి నువ్వు చేసేది ఏమిట్రా రోజు? నువ్వు వద్దురా అంటే 2 గంటలు 2.5 గంటలు మాట్లాడేస్తావు కదరా, నీ అసాధ్యం కోలా అనకండి. అది నా బలహీనత కింద క్షమించేయండి. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే, అందులో నేను ఒకండి. అందుకని వాళ్ళుట చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడతారు అంటే అసలు మాట మౌనానికి తన యొక్క ఆత్మస్థితికి భంగం. అందుకని వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. అందుకని సన్యాసి మాట్లాడితే అనుగ్రహ భాషణం, గృహస్థు మాట్లాడితే అనుగ్రహ భాషణం చేస్తారని రాయకూడదు పేపర్లో. వాడికి అది అలవాటు. ప్రవచనం చేస్తాడు వాడు ఏదో 4 ముక్కలు చదువుకున్నాడు, అది ఉండబట్టలేడు, 10 మందికి చెప్పేయాలి. అల్లర ఎక్కువ, ఆచరణ తక్కువ. అందుకని వాడు వచ్చి మాట్లాడతాడు నాబోటిగాడు. పెద్దలు ఆచరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటలేదు. అందుకని అది ప్రవచనం. అనుగ్రహ భాషణం అంటే వీళ్ళ ఆర్తి చూసి తాను మాట్లాడకుండా ఉండలేక మాట్లాడతాడు. ఆ మాట్లాడడం తనకి ప్రయోజనం కాదు, తన ప్రయోజనాన్ని పొందేశాడు. కానీ అది వీళ్ళకి అందించడానికి ఇవాళ ఆయన నోరు విప్పుతున్నాడు. అందుకని వాళ్ళు చేస్తే అనుగ్రహ భాషణం అనాలి. అంతేగాని కోటేశ్వరరావు గారు అనుగ్రహ భాషణం చేస్తున్నారు అనకూడదు, కోటేశ్వరరావు ప్రవచనం చేస్తారనాలి. అదే ఎవరైనా ఒక చంద్రశేఖర పరమాచార్యులో, జయానంద సరస్వతి స్వామి వారో, లేకపోతే త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారో అలాంటి స్వాములు ఎవరైనా వచ్చి మాట్లాడితే వారు అనుగ్రహ భాషణం చేస్తున్నారనాలి. అందుకని దంత పంక్తి తెల్లగా ఉంది అంది అంటే వాక్కునందు వాళ్ళకి నియమనం ఉంటుంది. వాళ్ళు త్రికరణ శుద్ధితో మాట్లాడతారు. లోపల తాము ఏది నమ్మారో దాన్నే నోటితో మాట్లాడతారు. లోపలొకటి పైకొకటి 2 ఉండవు. అందుకని తలంపుకు చేసేది చెప్పేది 3 ఏకరూపంగా ఉంటాయి. ఇది దంతశుద్ధి అని అమ్మవారు తెలుపుగా చూపిస్తోంది. ఇది సంసారికి అడుగడుగున లోపిస్తుంటుంది. ఇదే దంభం. అందుకని నిన్న దంభాసురుణ్ణి సంహరించేవాడు కావాలండి. అంటే లోపలోటి పైకోటి. నిన్న చెప్పాను కదండి కొంగ గురించి. అందుకని అటువంటి సన్యాసులు, అటువంటి ఆచార్యులు బయలుదేరుతున్నారు. లోపల పడుకున్న నువ్వెటువంటి దానివి, అటువంటి స్థితి కలిగిన దానివి. బయట ఉన్న మేమెటువంటి వాళ్ళం, నీ వంటిది వచ్చి నాయకత్వం వహించాలి. నువ్వు రాకుండా లోపల పడుకుంటావా? పైగా నువ్వు మాకేమని చెప్పావు? మా అందరినీ నువ్వే వచ్చి నిద్రలేపి మమ్మల్ని తీసుకెడతానని చెప్పావు. అటువంటి దానివి ఇవాళ రావడం మానేసి నువ్వు పడుకుంటున్నావు. పైగా నువ్వు పూర్ణురాలివి. అంటే ఏమిటి? ఆచార్యులు, గురువులు పరిపూర్ణతని ఎప్పుడు పొందుతారు అంటే తామొక్కరు ఉన్నప్పుడు కాదు. ఆ బసవ పురాణంలో ఒక విచిత్రమైన మాట అంటాడు పాల్కురికి సోమనాథుడు. ఆయన అంటాడు, మొగ్గలో పుష్పము యొక్క వాసన రహస్యముగా దాగి ఉన్నట్టు. మొగ్గలో వాసన లేకపోతే పువ్వుగా వచ్చినప్పుడు వాసన ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మొగ్గగా ఉన్నప్పుడు కూడా వాసనని విదజిమ్మగలిగినటువంటి శక్తి ఒకటి లోపల దాగి ఉంది. అలా ప్రతి స్త్రీలో మాతృత్వము దాగి ఉన్నది అన్నాడు. అందుకే స్త్రీ అనేటప్పటికీ ఆ సౌకుమార్యం అంత తేలికగా తొందరగా కన్నులంబట నీరు కార్చి ఇతరుల బాధ చూడలేనటువంటి స్థితి. ఇది పురుషుడికి స్త్రీకి ఉన్న సౌకుమార్యం పురుషుడికి ఉండదు. దేవతా స్వరూపంలో కూడా నిర్దాక్షిణ్యంగా మాట్లాడాలంటే
పుంస్వరూపంగా ఉన్న పరమాత్మ కర్మాకర్మ ఫలప్రదాత. పక్కన అమ్మవారుంటే అనుగ్రహంతో కూడి ఉంటాడు. పక్కన సీతమ్మ ఉంది కాబట్టి కాకాసురుడు వక్షస్థలాన్ని చీలిన బతికాడు. పక్కన సీతమ్మ లేదు గనక రావణాసురుడు పతనమైపోయాడు. అందుకని అమ్మవారితో కూడి ఉండడం ఉపాసనకి తేలిక. అందుకే రాముణ్ణి శ్రీరాముడని పిలుస్తారు పరిపూర్ణంగా. అమ్మవారితో కలిసి ఉండి మనని రక్షించాలి అని. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక విచిత్రమైన శ్లోకం చెప్పారు. మాకు ఎలాంటి పరమాత్మ కావాలి అంటే అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతివిషభుజ శాఖా శ్రీ సఖానోకహర్తి స్థననయన గుళుచ్చస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ అన్నారు. అమ్మవారి స్థనములు అయ్యవారికి నొక్కుకునేటట్టుగా కౌగిలించుకున్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపం మాకు కావాలన్నారు. ఎందుకని? ఒక్క రాముడే కావాలి, సీతమ్మ వద్దు అనుకున్న శూర్పణఖకి ముక్కు చెవులు పోయి, మాకు సీతమ్మే కావాలి రాముడొద్దు అనుకున్న రావణాసురుడికి 10 తలకాయలు పోయి, సీతారాములు ఇద్దరు కారు ఇద్దరూ కలిసి ఒక్కరిగా నాకు కావాలన్న హనుమ చిరంజీవిగా ఉండిపోయారు. అందుకని ఉపాసన ఇద్దరిని కలిపి చేస్తుంది. అందుకని ఇవాళ అమ్మవారు అంటుంది, నువ్వు లోపల ఉండిపోయి మమ్మల్ని నడిపించవలసిన దానివి, నువ్వొచ్చి లేపవలసిన దానివి లేపుతానని లేపడం మాని నువ్వు ఉండిపోయావా ఒక్కదానివి లోపల? నిద్రపోతున్నావా? ఏమిటి ఈ విచిత్రమైన స్థితి అంటే, స్త్రీకి తన జీవితంలో యుక్త వయస్సు రావడం, వివాహం జరగడం, బిడ్డలు పుట్టడం, మాతృత్వం వచ్చిన తరువాతనే పరిపూర్తి. ఎలాగో బిడ్డలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఒక స్త్రీ పరిపూర్ణతని పొందినట్టు, బ్రహ్మానందమును పొందినటువంటి వారు కూడా శిష్యులకి ఉపదేశము చేసినప్పుడే ఆ పూర్ణత్వాన్ని పొందినట్టుగా వారికి ఉండడం కాదు, మనం ఆనందం పొందుతాం. ఎందుకని? వారు మనకు మార్గం చూపించారు. వారు ఎప్పుడూ ఉద్ధరింపబడిన వారే, వారి ఆనందాన్ని పొందిన వారే. కానీ వారు ఎందుకు మాట్లాడారు, ఎందుకు చెప్పారు, ఎందుకు రాశారు? మనను ఉద్ధరించడానికి. అందుకని ఒక వివేకానందుడు మాట్లాడాడు, ఒక రామకృష్ణ పరమహంస మాట్లాడారు, ఒక శంకరులు మాట్లాడారు, ఒక రమణులు మాట్లాడారు, ఒక రామానుజులు మాట్లాడారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? అలా మాట్లాడకపోతే తరువాతి తరాలలో ఉన్న వాళ్ళు ఉద్ధరింపబడరని మన యందు వాత్సల్యంతో మాట్లాడారు. అప్పుడు కదా నీకు పూర్ణత. నువ్వు పూర్ణురాలివి కదా, మరి నువ్వు బయటికి రావి, వచ్చి మాట్లాడవద్దు, నువ్వు మాట్లాడాలి. పైగా మనందరం కలిసి ఏం చెయ్యాలి? శంఖచక్రములు ధరించినటువంటి ఆ పుండరీకాక్షుడి యొక్క నామాన్ని స్తోత్రం చెయ్యాలి అంది. ఏమిటి? శంఖచక్రములు ధరించిన పుండరీకాక్షుణ్ణి స్తోత్రం చేయడం ఏమిటి? శంఖం అంటే మీకు ముందు పాశురములలో విజ్ఞాపన చేసినది ప్రణవం. ప్రణవం అంటే ఓం. ఆ ఓం చేత మనకి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని చెప్తుంది. రెండవది చక్రం. చక్రం శత్రువుల్ని సంహరిస్తుంది. ఒకసారి భగవంతుడి పాదాలు చేరుకుంటే బాహ్య శత్రువుల్ని సంహరించడం కాదు, అంతఃశత్రువుల్ని సంహరించడం కూడా ఆయనే చూసుకుంటారు. రుక్మిణీదేవి తను సంహరిస్తానం లేదు తన శత్రువుల్ని, నువ్వే వచ్చి శత్రువుల్ని సంహరించి నన్ను తీసుకెళ్ళాలి అంది. అడగడం కూడా అందుకే లేఖలో అంత చిత్రమైనటువంటి మాటలు వాడింది. నువ్వు రావాలి, వచ్చి ఈ శిశుపాలుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ ఓడించి సంహరించాలి, లేదా ఓడించాలి, నిగ్రహించాలి. అందరూ చూస్తుండగా నువ్వు నన్ను చేపట్టాలి. గోమాయువు కోరు చందమున శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ యొక్క సొమ్మునైన నన్ను అపహరింపక తానున్నవాడు. అందుకని నువ్వొచ్చి సింహం తినవలసిన దాన్ని నక్క తిన్నట్టుగా నీకు చెందిన నన్ను చైద్యుడంటే మనస్సు లాగేద్దామని చూస్తోంది. నువ్వొచ్చి ఈ ఇంద్రియాల్ని శత్రువుల్ని పరిమార్చి నన్ను నువ్వు పొందించుకోంది. అంటే పరమాత్మ వచ్చారా లేదా? అందుకని శత్రు సంహారం అంటే బాహ్యమందు శత్రువులు కాదు, అంతఃశత్రువుల్ని పరిమార్చేటటువంటి శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. ఇచ్చి ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ రక్షణ అన్నది ఆయన పాదములు పట్టుకుంటే చాలట. ఒకవేళ వీడి శత్రువుని వీడు తట్టుకోలేకపోతే ఆయన పాదములు పట్టుకున్నావు కనుక, అరిరే నన్ను నమ్ముకున్నవాడు, నా పాదాల దగ్గర కూర్చున్నవాడు, ఆయన శత్రువుల చేతిలో ఆయన ఇవాళ నిగ్రహింపబడ్డామా అని చూడలేక ఆయన గభాలన పరిగెత్తుకొస్తాడట. ఎలా వస్తాడంటే ఒక్కొక్కసారి తను చేసిన ప్రతిజ్ఞ కూడా మర్చిపోతాడు. మీకు దీనికి ఉదాహరణ భీష్ముడి జీవితం. ఎందుచేత అంటే కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, నేను ఆయుధం పట్టను, నేను యుద్ధం చెయ్యను, నేను కేవలం రథంలో కూర్చుని సారథ్యం చేస్తాను, నీకు
నేను కావాలా, నా సైన్యం అంతా కావాలా, ఏది కావాలని అడిగారు. దుర్యోధనుడు అన్నాడు, యుద్ధం చెయ్యను, నువ్వెందుకయ్యా, యుద్ధం చేసి ఆ సైన్యం అంతా నాకు ఇయ్యన్నాడు. అర్జునుడు అన్నాడు, నువ్వేమీ చెయ్యక్కర్లేదయ్యా, నా రథమందు వసింపుము అన్నాడు. నువ్వు నా రథంలో కూర్చో చాలన్నాడు. ఎందుకని ఆయనకి తెలుసు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణి తిర్మతిర్మమ అని. కూర్చోమంటే కూర్చున్నాడు. ఆయన సారథ్యం చేస్తున్నాడు. చేస్తుంటే భీష్మాచార్యులు వారు వచ్చారు. ఎటువంటి చండ ప్రచండ అయిన యుద్ధం చేశారంటే ఆ రోజున ముందు కృష్ణుడు ఉన్నాడు, వెనక అర్జునుడు ఉన్నాడు. భీష్ముణ్ణి నిగ్రహించడం అర్జునుడికి చేత కాదు. ఎందుకని, ఆయనకున్నంత గొప్పతనం, ఆయన లాంటి విలుకాడు, పైగా స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ రోజున భీష్మాచార్యుల వారు చెలరేగి బాణాలు వేసేస్తుంటే ఇంత అర్జునుడు హతాశుడైపోయాడు, ఏమీ చేయలేక పడిపోతుంటే చూశాట కృష్ణుడు. చిత్రం ఏమిటంటే, భీష్ముడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఏమనంటే, కృష్ణుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు. తను ఆయుధం పట్టనన్నాడన్నారు. అంటే భీష్ముడు అన్నాడు, నేను పట్టిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. ఇప్పుడు భగవంతుడి ప్రతిజ్ఞ నెగ్గుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెగ్గుతుందా? భీష్ముడు కూడా భక్తుడు, విష్ణు సహస్రం చెప్పాడు. ఆయన యుద్ధానికి వచ్చాడు. ఏమి చేస్తే కృష్ణుడు ఆయుధం పడతాడో భీష్ముడికి తెలుసు. అందుకని కృష్ణుడి జోలికి వెళ్ళలేదు, అర్జునుడి మీద బాణ పరంపర కుప్పించేశాడు. అర్జునుడు ప్రతిఘటించలేక నిలబడిపోయాడు. నిలబడిపోతే చూశాడు కృష్ణ పరమాత్మ, నేను ఎదర ఉండగా, సారథ్యం చేస్తూ ఉండగా, నా వెనక నన్ను నమ్ముకుని నన్ను రథంలో పెట్టుకున్న వాడి మీద ఇన్ని బాణాలు పడిపోవడం ఆ శత్రువు మించి అని తన ప్రతిజ్ఞ మరిచిపోయాడు. మరిచిపోతే భీష్ముడు చెప్పుకున్నాడు, అటువంటి భగవంతుడు నాకు దిక్కన్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మధ్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అన్నాడు. ఆ రోజున అర్జునుడి మీద బాణాలు వేసేస్తున్నటువంటి భీష్మాచార్యుల వారిని నిగ్రహించడానికి తను చక్రం పట్టనని చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు పరమాత్మ. మరిచిపోయి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా చక్రం పట్టుకుని రథంలోంచి ఒక్క దూకేస్తే ఆయన పెట్టుకున్న కుండలాలు అటూ ఇటూ ఊగితే ఆకాశం అంతా వాటి కాంతి కమ్మేసింది. ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల, ఆయన కడుపులో ఉన్న జగత్తంతా కదిలిపోయిందట అటూ ఇటూ. జగతి కదుల చక్రంబు చేబట్టు చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. ఎవడురా, నేను రథంలో ఉండగా నన్ను నమ్ముకున్న అర్జునుడి మీద బాణాలేచిన వాడు ఇప్పుడే సంహరిస్తానని చక్రం పట్టుకుని గబ్బా గబ్బా యుద్ధ భూమిలో నడిచి వచ్చేస్తుంటే పైన వేసుకున్న పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. నంబితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా చక్రం పట్టకు, యుద్ధం చెయ్యకు, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టాడంటుంది బావా లోకం, విడిచిపెట్టు బావా. అర్జునుడు రథం దిగి వెంట పరిగెడుతున్నట్ట. చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున అటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఆనాడు అర్జునుణ్ణి వదిలిపెట్టి, అర్జున నేనుండగా నీ మీద బాణాలేడమా, ఇప్పుడే చంపేస్తాను ఇవాళ భీష్ముడిని అని అర్జునుడి మీద బాణాలేశాడన్న కోపంతో తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకు పరిగెత్తుకొచ్చిన కృష్ణుడున్నాడే, అటువంటి భక్త సులభుడైన కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంతటి భక్త పరాధీనుడైన అటువంటి పరాధీనుడే అటువంటి శంఖచక్రములు పట్టుకుని పుండరీకాక్షుడై ఆ కన్నులతో ఆ జగత్తునంతటినీ రక్షించేటటువంటి బాధ్యత వహించిన పరమాత్మ ఇవాళ మన కులంలో పుట్టారు, మనతో కలిసి తిరుగుతున్నారు, మనతో కలిసి తింటున్నారు, మనతో కలిసి ఆడుకుంటున్నారు. ఎక్కడ? అక్కడ కాదు, ఇక్కడ. ఆయన కాదు తింటున్నది, ఆయన కాదు తాగుతున్నది, లోపలికి ఇక్కడుంది నందవ్రజం. అందుకని ఆయన నామం చెప్తే నువ్వు బయటికి పరవశం పొంది నువ్వు వెంటనే పైకొచ్చి నాయకత్వం వహించద్దు. అందుకని అటువంటి నామాన్ని కీర్తించకపోతే కృతజ్ఞత కాదు. అందుకని రా, బయటికి వచ్చి మాతో కలిసి ఇవాళ ఆ స్తోత్రమును పాడవలసినది, ఆ స్వామిని కీర్తించవలసినది అని లోపల ఉన్నటువంటి గోపికని మేల్కొల్పి
ఆంతరమునందు ఇన్ని రహస్యములను చెప్పి ఆ విప్రనారాయణుల వారిని స్తుతి చేస్తూ ఆ తల్లి ఈ పాశురాన్ని విజ్ఞాపన చేసింది. మరొక్క పాశురాన్ని విజ్ఞాపన చేసేస్తే ఇవాళతో ఆళ్వారుల్ని నిద్ర లేపడం పూర్తవుతుంది. ఇది ఒక అద్భుతమైన పాశురం. ఈ పాశురం ప్రశ్నోత్తరముల మాలికగా నడుస్తుంది. ఇందులో బయట ఉన్నటువంటి గోపికల యొక్క సమూహం నిలబడి లోపల పడుకున్నటువంటి గోపికతో మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటారు, ఆ లోపల ఉన్నటువంటి గోపికని ఉద్దేశించి, ఏమమ్మా, లేత చిలుక వంటి కంఠస్వరమును కలిగినటువంటి దానివే, నువ్వు అలా లోపల పడుకుని ఉండిపోయావు, నువ్వు లేచి బయటికి రావద్దా అని పిలిచారు. పిలిస్తే లోపల ఉన్న గోపిక అంది, మీరు అలా జిల్లుమనేటట్టుగా నన్ను పిలవకండి, ఇదిగో బయలుదేరి వస్తున్నాను అంది. బయటనున్న గోపికలు అన్నారు, అవునులే, నీ మాటలోని పారుష్యము కాఠిన్యము మాకు ముందు నుంచే ఎరిక, అందుకని నువ్వు ఎందుకు అలా పడుకున్నావో ఎందుకు రావట్లేదో మాకు తెలుసు అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అంతంత మాటలు, నిజమే నేనే కఠినురాల్ని, అలాగే బయటికి వస్తానులేండి అంది. అంటే అందరూ వచ్చారా అని అడిగింది. అడిగితే అందరు గోపికలు వచ్చారు, నువ్వు బయటికి వచ్చి చేతితో ముట్టుకుని లెక్క పెట్టుకోవచ్చు అన్నారు. సరే నేను వచ్చి ఏం చెయ్యాలి అంది ఆవిడ. అంటే వాళ్ళన్నారు, అదిగో కువలయాపీడమనేటటువంటి ఏనుగు యొక్క దంతములు ఊడబెరికి సంహరించి మాయావివై అనేక లీలలను ప్రదర్శించి శత్రు సంహారమును చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామమును కీర్తించడానికి మనందరం రావాలి, అందుకని లేచిరా అని పిలిచారు. ఇందులో ఈ పాశురం సంభాషణలతో కూడినటువంటి పాశురంగా నడిచినప్పటికీ అసలు గోదాదేవి ఈ పాశురంలో ఒక ఆళ్వార్ని స్తోత్రం చేస్తోంది. ఆయన పేరు తిరుప్పాణి ఆళ్వార్ అని. వారిది ఒక విచిత్రమైనటువంటి స్థితి ఆ ఆళ్వార్ది. ఎందుచేత అంటే పూర్వకాలంలో ఒక దంపతులకి ఎంతకాలానికి సంతానం కలగకపోతే వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేశారు. చేస్తే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత అటువంటి బిడ్డన్ని పెంచుకునే భాగ్యం కలిగింది ఉత్తరోత్తర జన్మలలో. అది ఎలా కలిగిందంటే, పరమేశ్వరుని యొక్క శ్రీవత్సము యొక్క అంశలో వచ్చినటువంటి వాళ్ళు తిరుప్పాణి ఆళ్వార్. ఆ రోజులలో ఒక పొలంలో వరిచేలు బాగా ధాన్యాన్ని కోతకొచ్చిన తరువాత ఆ పొలాలు కోస్తూ ఉంటారు. ఆ పొలాలు కోస్తున్నప్పుడు ఆ వరిచేను యొక్క వెన్నులో దొరికారు. దంపతులకి జన్మించినటువంటి స్వరూపంగా తిరుప్పాణి ఆళ్వారిని చెప్పలేదు. ఆ వరి యొక్క వెన్నులో దొరికితే ఆ వరిని అప్పట్లో కోసేటటువంటి వృత్తిని సమాజంలో అందరికన్నా అట్టడుగున ఉండిపోయి జ్ఞానమును అంతగా పొందలేకపోయినటువంటి స్థితిలో ఉన్నవారు చేసేవారు. కాబట్టి వారు ఈ బిడ్డని పెంచుకున్నారు. పెంచుకోవడం చేత ఈయన బాగా క్రింది స్థాయిలో సమాజంలో బాగా అజ్ఞానంలో ఉండిపోయినటువంటి వారి కుటుంబంలో పెరిగి పెద్దవారయ్యారు. కానీ ఆ తండ్రి గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన దాసరి, అందుకని డప్పు చేత్తో పట్టుకుని ఆ వాళ్ళు ఉండేటటువంటి గూడెంలో వారందరూ కూడా ఎప్పుడైనా భగవంతుడి స్తోత్రం చేస్తే పరవశంతో ఆ డప్పు కొడుతూ ఆయన ప్రార్థన చేస్తూ చిందులు వేస్తూ గంతులు వేస్తూ ఆరాధన చేసేవారు. ఈ పిల్లవాడికి చిన్నతనంలోనే తండ్రి చేసేటటువంటి ఆ గానమునందు మనస్సు నిలబడి ఆ శ్రీరంగం దేవాలయంలో దూరంగా రంగనాథుడుంటే కావేరీ నది ఒడ్డున ఆ ఇసుకలో ఆ డప్పు కొట్టుకుంటూ భగవంతుడి మీద పాటలు పాడుతుండేవారు. ఆ పాటలు పాడి 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 పరవశించిపోయేవారు. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో దురదృష్టవశాత్తు ఆయనకి ఆలయం లోపలికి ప్రవేశం లభించేది కాదు. అందుచేత ఆ కావేరీ ఒడ్డునే స్తోత్రం చేస్తూ ఉండేవారు. ఉండగా ఒకనాడు ఆలయంలో ఉండేటటువంటి పరమ భాగవతులైనటువంటి లోకసారంగులన్న వారు ఒక రోజున కావేరీ నది ఒడ్డుకు వస్తున్నారు. వస్తుంటే వీరక్కడ కూర్చుని స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రం చేస్తుంటే వచ్చినటువంటి వారు వీరిని తొలగమని అడిగారు. తొలగమని అడిగితే వారు అంతర్ముఖులై ఈ పాట పాడుతూ ఉండిపోయినటువంటి స్థితిలో వారి మాటలు ఈయన చెవిన పడలేదు. పడకపోవడంలో వాళ్ళు ఏం చేశారంటే తెంపరితనం వహించి చెప్పినా కదలటం లేదని రాళ్లు పెట్టి కొట్టారు. కొడితే ఆ రాతి దెబ్బలు తగిలి ఒళ్ళంతా రక్తం కారి, ఆయనకి రాతి దెబ్బలు తగిలి రక్తం కారిన విషయం కూడా తెలియదు. తెలియక ఆ డప్పు వాయిస్తూ పాట పాడుకుంటూ ఉండిపోయారు. కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు. పాట అయిపోయి చూసుకునేటప్పటికీ రక్తం కారుతోంది. చూసుకున్నారు.
అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశాను, పెద్దలైన వాళ్ళు వస్తుంటే అడ్డు తప్పుకోలేదు, వాళ్ళు నన్ను రాళ్లు పెట్టి కొట్టారు, ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, అడ్డు తప్పుకుని ఉండవలసింది, పాపం వాళ్ళు నన్ను రాళ్లు పెట్టి కొట్టవలసినంత కష్టాన్ని వాళ్ళకి కల్పించాను అన్నారు. నిజంగా ఎంత పెద్ద మనసో చూడండి మహానుభావుడిది అని దూరంగా తొలగిపోయారు. సరే, లోకసారంగులని వారు ఆ కావేరి నిధిలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళారు. పరమేశ్వరుడు నిష్పక్షపాతి, ఆయనకి బాహ్యాడంబరములు ఏమీ అక్కర్లేదు. ఇక్కడ శుద్ధి ఎక్కడుంటుందో అక్కడ చెయ్యిచ్చు పుచ్చుకోవడానికి పరమాత్మ సిద్ధంగా ఉంటారు. అందుకని శ్రీరంగం ఆలయంలోకి వెళ్లి తలుపులు తెరిచేసరికి ఆ రంగనాథుడికి నుదుటి మీద భుజముల మీద దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఆయన సాక్షాత్కరించారు. హడిలిపోయారు. ఈ విషయం అక్కడ ఉన్న భటులకి చెప్పారు, భటులు రాజుకు చెప్పారు, రాజు విచారణ చేశాడు. ఎందువల్ల ఇవాళ రంగనాథుడు అలా దర్శనమిస్తున్నారు, ఎక్కడో ఏదో అపచారం జరిగింది, నిలదీసి కలుప్పమ్మని అడిగారు. ఎవరైనా కొట్టారా, ఎవరినో ఎవరో కొట్టకపోతే వారు భాగవతులు అయ్యుండకపోతే ఆ దెబ్బల్ని పరమాత్మ స్వీకరించారు. అంత భగవద్ధ్యానంలో ఉండిపోయారు కాబట్టి ఆ దెబ్బల్ని భగవంతుడు పొందాడు. ఈ విషయం కర్ణాకర్ణిగా తెలిసింది. లోకసారంగులు కొట్టారు రాళ్లు పెట్టేది తెలిసి లోకసారంగుల్ని పిలిచి అడిగారు. అడిగితే అవును నేను కొట్టిన మాట యథార్థమేనని చెప్పారు. ఇంతలో స్వామివారికి అభిషేక స్థలము అని ఒకటి ఉంటుంది. ఆ అభిషేక స్థలం పరమ పవిత్రం. ఎందుచేతనంటే పెరుమాళ్ళకి చాలా దగ్గరగా పెడతారు. ఎప్పుడైనా మీరు శుక్రవారంలో పూరాభిషేకం అంతవరకు ఎందుకు, మన వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడైనా మీరు చూడొచ్చు. అభిషేకం చేసేటప్పుడు మూల విరాట్కి చాలా దగ్గరగా నిలబడి మూల విరాట్ మీద అభిషేకం చేస్తారు. అందులో కొన్ని అంతరమైన రహస్యాలు ఉంటాయి. ఆ మూల విరాట్కి అభిషేకం చేయడంలో ఎందుకు అభిషేక స్థానం అనేటటువంటిది పవిత్రత అన్నది ఇది సభాముఖంగా చెప్పేది కాదు. సరే, దాని గురించి వేరు వ్యాఖ్యానం ఉంది. ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్న వారికి ఎప్పుడైనా వేరుగా అయినా అంత అవసరం లేదు. అది ఒక పరమ పవిత్రమైన స్థానం. సరే, అందుచేత ఆనాడు అభిషేకానికి వెడితే రంగనాథుడు మాట్లాడారు. ఎక్కడ నిలబడి మీరు అభిషేకం చేస్తున్నారో అక్కడికి ఆ ఆళ్వారిని తీసుకొచ్చి నిలబెట్టి వారి చేత నాకు కైంకర్యం చేయిస్తే తప్ప నాకు ఈ దెబ్బలు తగ్గవన్నారు. అంటే అర్చకులు అన్నారు, మహాప్రభు వారిని తీసుకొస్తాం, కానీ ఆ తిరుప్పాణి ఆళ్వారు వారు రావద్దా, వారు మమ్మల్ని చూస్తే దూరంగా పారిపోతారు కదా అన్నారు. అంటే అలా పారిపోతే మీరు వెళ్ళి వారిని మీ భుజాల మీద ఎక్కించి తీసుకురండి పట్టి అన్నారు. అంటే వీళ్ళందరూ పరిగెత్తారు. అమ్మో నేను మళ్ళీ ఏమైనా తప్పు చేశానేమో అని తిరుప్పాణి ఆళ్వారు పారిపోతున్నారు వెనక్కి తిరిగి. పాపం ఆయన ఎప్పుడు అక్కడ ఒడ్డున పాటలు పాడుకుంటూ ఉండేవారు ఆ ఇసుక తిండల మీద. అయ్య బాబోయ్ నిన్ను రంగనాథుడు తీసుకురమ్మన్నాడు ఆగంటారు వీళ్ళు, పారిపోతారు. ఆయన పరిగెత్తారు, ఆయన్ని పట్టుకున్నారు. అమ్మో నేను రాను, అక్కడికి నేను రావడమా రంగనాథుడు ఆలయంలోకి అంటున్నారు ఆయన. నువ్వు రావలసిందే, నువ్వు రాకపోతే నన్ను భుజాల మీద కూర్చోబెట్టి తీసుకురమ్మన్నారు రంగనాథుడు అని లోకసారంగులు ఆయన్ని భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు. అందుకని ఆయనకి ఏ ఆళ్వారికి లేని బిరుదొచ్చింది. మునివాహనులు, సాక్షాత్తుగా మునులు వహించారు ఆయన్ని. ఎక్కడ పుడితే ఏమిటండి, భగవంతుడి నామమునందు భగవంతుడి యందు మనస్సు ఉండాలి. దీనికే భగవంతుడి పెద్ద పెట్టేశాడు, ఇంకొక దానికి ఇలా. అందుకే వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయత్వం శంభో భవసి భవ భారంచ వహసి అన్నారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. నువ్వు ఎవరివి నాకు అనవసరం, నువ్వు సన్యాసివా, గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, జటివా, ఇంకొకట, ఎవరికి కావాలా ఇవన్నీ? నీ మనస్సు తెచ్చి నా పాదాల దగ్గర పెట్టావా? పెట్టుంటే అటువంటి వాడి కోసం సర్వకాలముల యందు వాడి వెంట నేను తిరుగుతాను రక్షించుకోవడానికి. అటువంటి వాడిని రక్షించడం వాడికి కాదు, నాకు రక్షణ హేతువు. నేను రక్షించుకోవాలి, అది నాకున్న నియమం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఆయన ప్రతిజ్ఞ. అందుకని ఏ లోకసారంగులు కొట్టారో ఆ లోకసారంగుల్ని భుజాల మీద ఎక్కించి తెమ్మన్నారు. ఇది ఏ ఆళ్వారికి దక్కలేదు ఆయనకు. అందుకని మునివాహనులు అని బిరుదుంది తిరుప్పాణి ఆళ్వారికి. ఆయన వహించి తీసుకొచ్చారు, భుజాల మీద తీసుకొచ్చి అభిషేక ప్రదేశంలో నించోపెట్టారు. నించోపెడితే ఆనాడు ఆయన శ్రీరంగనాథుణ్ణి చూసి 10 పాశురాలు చెప్పారండి. ఆ 10 నేను యథార్థమైన మాట చెప్తున్నాను. ఇవాళ ఆళ్వారులలో చాలా మంది చేసిన పాశురాలకి, చాలా మంది చేసిన స్తోత్రాలకి వేదాంత దేశకుల వ్యాఖ్యానం రాయల.
తిరుప్పాణి ఆళ్వారు చేసిన 10 పాశురాలకి వేదాంత దేశికులు ఎంతంత వ్యాఖ్యానాలు రాసి మళ్ళీ సమాంతరంగా సంస్కృతంలో శ్లోకాలు రాశారు. వేదాంత దేశికులు అంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్న ఘంటాంశం. ఆ గంట మోగలేదుట 102 సంవత్సరాలు వేదాంత దేశికులు ఉన్నంత కాలం. అందుకని అటువంటి వారు స్తోత్రం చేశారంటే ఆ పాశురాల్ని అవి ఎంత పరమ పవిత్రములో, ఎంత గుండెల్లోంచి వచ్చాయో మీరు ఆలోచించుకోవచ్చు. అంతటి మహాపురుషుడు తిరుప్పాణి ఆళ్వార్. అటువంటి ఆళ్వారిని స్తోత్రం చేస్తోంది వాళ్ళ అమ్మవారు. అందుకని ఆ పాశురం వాదోపవాదాల కింద వెడుతుంది. అందుకని ఆవిడ లోపల ఇది బయట విన్నప్పుడు ఏమిట్రా వీళ్ళు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, ఆవిడేమో అవునులేండమ్మా నేనే కఠినరాల్ని అంటుంది. ఇవన్నీ తిరుప్పాణి ఆళ్వార్ మాటలు. అవునులేండి తప్పు నా వల్లే ఉంది, అయ్యో వాళ్ళు వచ్చినప్పుడు నేను తప్పుకోవలసిందని రాతి దెబ్బలు తిని వెళ్ళిపోయినటువంటి తిరుప్పాణి ఆళ్వారిని దృష్టిలో పెట్టుకు చెప్తోంది ఆవిడ ఆ పాశురాన్ని. అందుకని అది 10వ ఆళ్వారు గురించి చెప్తున్న విశేషమైనటువంటి పాశురం. పైగా ఇవాళ అందులో ఉన్నటువంటి గోపిక పరిపూర్ణమైన స్థితిని పొందిన గోపిక. ఆ గోపికని వాళ్ళు అన్నారు, నువ్వు లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలిగిన దానివి అన్నారు. ఎందుచేత అంటే బయట పాడుతున్నటువంటి పాటల్ని ఈవిడ విని లోపల తాను కూర్చుని ఆ పాటలు వినపడగానే వీణ మీద పాడుతోంది. ఇది ఎక్కడిదో తెలుసా అండి? తిరుప్పాణి ఆళ్వారికి పరమేశ్వర కటాక్షంగా అంతక ముందు పెద్ద పెద్ద ఆళ్వార్లు చేసినటువంటి పాశురాల్లో ఉన్న అంతరార్థాలతో ఆయన పాశురాలు చెప్పారు. నిజంగా తిరుప్పాణి ఆళ్వారు చేసినటువంటి పాశురాల యొక్క అర్థతాత్పర్యాలు చదివి నేను తెల్లపోయా. మహానుభావ, ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా ఈ అర్థాలు, ఎక్కడి నుంచి వచ్చాయ్యా నీకు ఈ భావాలు అనిపించింది. నిజంగా అటువంటి పాటలు పాడారు ఆయన కావేరీ నది ఒడ్డున. అది దురదృష్టవశాత్తు తాత్పర్యం అంటే మనం చదవగలుగుతున్నాం కానీ ఆ పాశురాలు ద్రవిడ భాషలో ఉండడంలో ఆ పాశురాల మీద అధికారం లేకపోయింది. ఆ ద్రవిడ భాష పరమేశ్వరుడు ఏనాటికైనా కటాక్షిస్తే మాత్రం మొట్టమొదట నేర్చుకోవలసినవి తిరుప్పాణి ఆళ్వార్ పాశురాలు. అందుకని అదిగో అటువంటి పాశురాల్లో ఆయన కీర్తన చేస్తారు. ఆయన చేసినటువంటి కీర్తనలు బయట ఇంతకు ముందు పాడిన ఆళ్వారుల్లోని పాశురాల యొక్క అర్థములతో ఈయన కొత్త పాశురాల్ని ద్విగుణీకృతమైన అందంతో ప్రతిపాదించినట్టే బయట పాడుతున్నటువంటి గోపికల పాటని అనుసంధానం చేసుకుంటూ లోపల ఉన్నటువంటి గోపిక తాదాత్మ్యతని పొందుతూ పాట పాడుతోంది వీణ మీద. ఇది తిరుప్పాణి ఆళ్వార్ జీవితం. అందుకని లేత చిలుక వంటి కంఠస్వరము కలిగిన దానా అన్నారు. చిలుకకి ఒక లక్షణం ఉంటుంది, మిగిలిన పక్షులకు లేనిది చిలుకకు ఉన్నది ఒక రహస్యం ఉంది. చిలుక వైవర్ణ్యమును పొంది ఉంటుంది. అంటే 2 భిన్నమైన రంగులు, ఒళ్ళంతా ఆకుపచ్చ, ముక్కొక్కటే ఎరుపు. ఇది భగవంతుని యొక్క కథలు చెప్పేటప్పుడు, భగవంతునికి సంబంధించినటువంటి గుణములను ఆవిష్కరించేటప్పుడు, ఇతరుల్ని మనం ఉద్ధరిస్తున్నామని చెప్పేటటువంటి భావనతో కాకుండా అసలు ఆ భావనని లోపల అనుభవించి ఆర్ద్రత పొందినటువంటి మహాపురుషుల యొక్క ముఖములు వైవర్ణ్యమును పొందుతాయే, అది చిలుక యొక్క ముక్కు ఎరుపెక్కడం. అందుకే చాలా మంది దేవతల యొక్క భుజాల మీద చిలుకలు ఉంటాయి. నేను తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి భుజం మీద కూడా చిలక ఉంది వక్షస్థలం పక్కన. నేను ఎప్పుడు చూశానంటే, ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించి నా చేత సహస్ర కలశాభిషేకం చేయించుకున్నారు. ఆ రోజున మరి ఎందుచేతనో కానీ బహుశా సహస్ర కలశాభిషేకం టికెట్లే తక్కువ ఆ రోజుల్లో. ఇప్పుడు మరి ఎన్ని ఇస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క దంపతుల్నే లోపలికి తీసుకెళ్లారు, ఎవ్వరు లేరు. నిజంగా ఆ రోజున ఒక విచిత్రమైన అనుభూతి. తీసుకెళ్లడంలో ఆ రోజున అదృష్టవశాత్తు స్వామివారు నాకు సీరియల్ నెంబర్ 1 వచ్చింది నా టికెట్కి. అందుకని లోపలికి తీసుకెడితే నన్ను నా భార్యని లోపలికి పెడితే స్వామివారి పాదముల దగ్గర పెట్టినటువంటి ఉత్తరీయాన్ని కత్త అక్కడ ఉన్న అర్చక స్వామి అపారమైన ప్రేమపాత్రులు. నేను ఆ వెనకాతల పాపం మిగిలిన వాళ్ళు వస్తారు, మనం ఎందుకు ఇక్కడ ఎక్కువసేపునో నమస్కారం చేసుకుని వస్తుంటే ఆయన వెనక్కి పిలిచి అన్నారు, ఎందుకో అంత తొందరగా వెళ్ళిపోతున్నావు, నిలబడి పర్వాలేదు మిగిలిన వాళ్ళందరూ వచ్చే వరకు అని. మరి వారికి ఆ రోజున ఏమి కరుణ ప్రసరించిందో నాకు తెలియదు కానీ ఆపాదమస్తకం వర్ణించి చూపించారు వెంకటేశ్వర స్వామిని. ఇదిగోనయ్యా బాబు, ఇదిగో పాదాలు చూసావా, ఇదిగో చూసా ఈ పక్కన రామచంద్రమూర్తి ఉంటారు ఇక్కడ ఆలయంలో అని ఇవన్నీ చూపిస్తూ చిలుకని చూపించారు పూలదండ తప్పించి. ఇదిగో చిలుకుంటుంది వెంకటేశ్వర స్వామి వారికి. అందుకని ఆ చిలుకని పెట్టుకోవడం అంటే
అటువంటి ముఖములో వైవర్ణ్యమును పొంది సర్వకాలములయందు భగవంతుని యొక్క గుణములను తాను అనుభవిస్తూ అవి చెప్పేటప్పుడు అటువంటి తాదాత్మ్యతని పొందేటటువంటి ఆచార్యులున్నారే, ఆ స్థితిని చిలుక చూపిస్తుంది. అటువంటి స్థితిలో ఇవాళ ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఉంది, అదే తిరుప్పాణి ఆళ్వారు. అందుకని అటువంటి తల్లిని పట్టుకొని బయట ఉన్న వాళ్ళు అన్నారు, ఏమలా లోపల పడుకునున్నావు, లేచి బయటికి రావా, లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలిగిన దానా అని పిలిచారు. పిలిస్తే ఆవిడికి కొంచెం ఖేదం కలిగింది. ఒకటి, వీరిని విడిచి ఆవిడ బ్రహ్మానందమును పొందడం లేదు, వారికన్నా అధికురాలనన్న భావన ఆవిడలో లేదు, లేని నిద్రని ఆవిడికి ఆపాదించారు. రెండు, వారు పాడుతున్న పాటకే తాను అనుసంధానం చేసింది కానీ తానొక్కటి అనుభవించి ప్రత్యేకమైన పాట పాడుకోలేదు. కానీ ఈ లేని రెండింటిని తన యందు ఆపాదించడము చేత ఖేదము పొందిన తల్లి ఆ లోపల ఉన్న గోపికంది, ఓ గోపికలారా నన్ను జిల్లున అలా పిలవకండి అంది. అంటే మీ మాటలు నాకు కొంచెం ఖేదమును కల్పిస్తున్నాయి, నేను అలాంటి స్థితిని పొందిన దానిని కాను, మీలో నేను కూడా ఒక్కతెను, అందుకని అలా ఎందుకు పిలుస్తారు అంది. అంటే పైనున్న వాళ్ళు అన్నారు, నువ్వెంత కఠినురాలవో మాకు తెలుసు, అయినా నీకు ఈ ఏకాంతం ఏమిటి, ఒక్కదానివి ఎందుకున్నావు అంటే వాళ్ళు కూడా బాహ్యంలో అధిక్షేపించి మాట్లాడినది కాదు. ఎందుచేతనం అంటే ఆ ఆచార్య స్థితిని పొందినటువంటి మహాపురుషులు, అటువంటి గురువులు వాళ్ళు చెయ్యవలసినది, వాళ్ళు బయటికి వచ్చి 10 మందితో మాట్లాడి 10 మందిని తమతో కలుపుకుని పోయి, అసలు గురువుల దగ్గర ఒక విచిత్రమైన లక్షణం ఉంటుందండి. మీరు తెలిసి తెలియని సగం సగం తెలుసున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఓ విషయం చెప్పారనుకోండి, వెంటనే అలాంటి గురువులే మనకు ఎక్కువ దొరుకుతారు. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా చెప్తాడు. తెలిసి తెలియని వాళ్ళు ఎక్కువ, తెలుసున్న వాళ్ళు తక్కువ ప్రపంచంలోనే, నాలాంటి వాళ్ళు ఎక్కువ. అందుకని వారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విషయం చెప్పామనుకోండి, అమ్మో ఉపద్రవం వచ్చేసింది, కొంపలు అడిపోయి ఆ స్థితిలో ఉన్నారా, అలా ఉండకూడదు అని వాడు ఏదో చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి చేసిన దాని గురించి భయం ఎక్కువ. అసలు గురువులు ఎలా మాట్లాడతారంటే, నీకేమో భేషుగ్గా ఉన్నావు, ఎంత మంచి పని చేస్తున్నావో, చాలా మంచి పని చేస్తున్నావు, చక్కగా చేస్తున్నావు, కానీ ఒక్క పని చెయ్యి, ఇదిగో దాంతో పాటు చక్కగా రేపటి నుంచి ఈ పని కూడా చేస్తుండు అని ఒక్కొక్క మెట్టు పిల్లాన్ని అక్షరాభ్యాసం చేసి తండ్రి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, నాన్న నీకు కొత్త పలక తెస్తాను, కొత్త బలపం తెస్తాను, స్కూల్కి తీసుకెళ్లి నువ్వు చాక్లెట్లు పంచుతావు కానివి, రేపటి నుంచి నీకు గ్రీన్ ప్యాంటు, వైట్ షర్ట్, బెల్ట్, ఆ బ్యాడ్జ్ ఇవన్నీ ఉంటాయి చక్కగానంటే వాడు అలాగే నాన్నగారండి పలకలు పంచి చాక్లెట్లు పంచే వరకు వింటాడు. నువ్వు కూర్చుని నాన్న 12ంటికి వచ్చి తీసుకెళ్తానని అమ్మా నాన్న వెళ్ళిపోతుంటే వాడు మొయ్యోమని ఏడుపు మొదలెడతాడు. వాడు ఏడుపు మొదలెట్టాడని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతే ఇక వాడికి అక్షరజ్ఞానం ఉండదు, వదిలి వెళ్ళిపోతారు. వదిలి వెళ్ళిపోయి దగ్గర కూర్చోబెట్టుకుని నాన్న ఆ రాయి అని ఆ అని దిద్దిస్తారు. వాడు ఆ అని 10 మాటలు 50 మాటలు 100 మాటలు దిద్ది ఆ రాయి అంటే పలక చెరిపేసి ఆ రాసి, రే నీకు ఆ వచ్చేసింది రోయ్ అంటాడు తండ్రి. అంటే ఇంకా వాడు వారణాసి విశ్వవిద్యాపీఠ దగ్గర డాక్టరేట్ పుచ్చుకున్న వాళ్ళ పొంగిపోయి అమ్మ వంట చేసుకుంటుంటే పలకం పట్టుకుని పరిగెత్తుకెళ్ళి అమ్మ నాకు ఆ వచ్చేసిందని ఆ రాసేస్తాడు. కన్నపడ్డ వాళ్ళందరూ ఇంటికి ఎవరన్నా రావడం భయం, నీకు ఆవచ్చా అంటాడు. అంటే ఆ రావడం ఏంటంటే నాకు ఆవచ్చు అంటాడు. వాళ్ళు కూడా అజ్ఞానాన్ని మన్నిస్తారు. మన్నించి అమ్మో నీకు ఆవచ్చేమిట్రా అంటాడు మామయ్య వచ్చి. అంటే నాకు ఆవచ్చేసింది అంటాడు. ఏది రాసి చూపించు అంటే పలక తెచ్చేసి ఇలా అంటే అబ్బో ఎంత బాగా రాసావు నాన్న అని ముద్దెట్టుకున్నాక తండ్రి మళ్ళీ మర్నాడు చెప్తాడు, ఆయే కాదు నాన్న ఆ ఉందని, ఇదోటి ఉందా అనుకుంటాడు. ఆ తర్వాత పాపం బండి రా వరకు నేర్చుకుని అమ్మయ్య అయిపోయింది అనుకుంటాడు. కాదు నాన్న కాకి దీర్ఘం ఇస్తే కా గుణింతో ఉందిరా అంటాడు. ఆ తర్వాత ఎక్కాలున్నాయిరా, సోషల్ ఉందిరా, సైన్స్ ఉందిరా, మోట ఉందిరా అని భుజం మీద ఎట్టాక సరే మొత్తం మీద ఏదో అలా వాడు పీజీ వరకు పెడతాడనుకోండి. అంతేగాని ఆ నేర్పి ఎప్పటికొస్తుందిరా నీకు, ఇంకా దిక్కుమాలినాడి ఆలో ఉన్నావు. మన వంశంలో చూస్తే అందరూ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, అందరూ ఐఏఎస్ లేను, నువ్వేమిటో ఇంకా ఆ నేర్చుకుంటాయేంటి, ఎప్పటికి నువ్వు వృద్ధిలోకి వస్తావని చావ కొట్టేశాడు అనుకోండి తండ్రి. ఇక వాడికి చదువు వస్తుందే, వాడు ఇంట్లోంచి పారిపోతాడు. పలక కనపడితే 104 జ్వరం వస్తుంది వాడికి. అందుకని గురువు అన్నవాడు ఎవ్వడూ కూడా సార్ నేను ఇక్కడ వరకు ఉన్నానండి అంటే శబాష్ చాలా మంచిదోయ్, చాలా మంచి పని, ఇంక దేనికి బెంగ నీకు అంటాడు. నేను అలాంటి వాళ్ళని చూశాను. మనకి ఏం రానివ్వండి నేను ఉపన్యాసాలు చెప్తున్నాను అన్న విషయం శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి తెలిస్తే
వైజాగ్ వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెడుతూ ఉంటాను. ఈ విషయం వారికి తెలిసాక ఒకసారి వెళ్ళినప్పుడు భయపడ్డా, ఎగుతారేమో వారి దగ్గర నోరేలా. నేను వెళ్ళి కూర్చుంటే మా దొరగారు కూడా వచ్చారు ఒకసారి ఆ రోజున. ఆయన సడన్ గా అన్నారు, ఏది కోటేశ్వరరావు శివానంద లహరిలోంచి ఆ శ్లోకం చెప్పన్నారు. అడిగి అడిగి శివానంద లహరిలోంచి అడుగుతున్నారు ఏంటన్నా నేనే అనుకున్నాను. అది అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక అనో శ్లోకం ఉంది, అది చెప్పన్నారు. చెప్పా, దాని అర్థం చెప్పు అన్నారు. చెప్పా. ఏడు దీన్ని రామాయణంలో ఇంకో రామాయణం చెప్తున్నావుట, అందులోంచి ఒక శ్లోకం చెప్పు అన్నారు. ఓ శ్లోకం చెప్పాడు. తిరుప్పవై కూడా చెప్తున్నావు అన్నారు. 18వ పాశురం చెప్పన్నారు. ఉందు మనగలిత్తునోడాల తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నెప్పిన్నాయన ఏదో ఆ పాశురం చెప్పా. చెప్తే అబ్బో 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 కోటేశ్వరరావు చాలా బాగుందో అని అక్కడికి అని, ఆ తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తే కోటేశ్వరరావు నాన్న రామాయణం ఎప్పుడైనా చెప్తే రాముడి పరిపూర్ణమైన మానవుడిగా చెప్పాలి. ఎందుకని రాముడి యొక్క అవతారం ఎంతకాలం గుర్తుంటుందో అంతకాలం మనుష్య జాతి నిలబడుతుంది. చూడండి, ఆ మాట్లాడడంలో వారి స్థాయి ఏమిటి, వేరొకరి స్థాయి ఏమిటి, కానీ వారు నిరుత్సాహపరచరు. ఆ ఉత్సాహపరచడంలో ఉంది, ఆ గట్టి ఎక్కించడంలో ఉంది. అది ఔదార్యం. అది అందరికీ ఉండదు, అది కొంతమందికి ఉంటుంది. అది మహాపురుష లక్షణం. అటువంటి మహాపురుష లక్షణం ఉన్న గోపికవి నువ్వు లోపలున్నావు. ఆ ముఖమును వైవర్ణ్యమును పొందేటటువంటి గోపికవి. అటువంటి దానివి నువ్వు లోపల పడుకుంటే ఇది వాళ్ళ బాధ. నువ్వు లోపలుండిపోతే నువ్వు ఒక్కతివి అనుభవిస్తే మాకెప్పటికీ తెలుస్తుంది. అందుకని బయటికి రా, వచ్చి మాతో కలిసి మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లి మాతో పాటుగా నువ్వు ఉండి ఉద్ధరించాలి. లేకపోతే నీకు ఆ పూర్ణత్వం ఎప్పటికి కలుగుతుంది అంటే ఆవిడంది, పోన్లేండమ్మా నేనే కఠినురాల్ని అంది. గురువుల దగ్గర ఉన్న గొప్ప విషయం వాదనల జోలికి వెళ్లరు. ఒకవేళ ఒక 2 మాటలు 3 మాటలు చెప్పడానికి ప్రయత్నించి వాడు మూర్ఖత్వానికి వెడుతున్నాడు అని అనిపిస్తే వెంటనే ఒక మాట చెప్తారు. పోన్లేవోయ్ నువ్వు చెప్పిందే నిజమనుకో అని. ఎందుకు వీడితో వాదన నాకెందుకు, వీడే తెలుసుకుంటాడు ఏదో ఒకనాడని. అందుకని గురువుల దగ్గర వినడం నేర్చుకోవాలి, కానీ గురువుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం మొదలెట్టకూడదు. ఇలాంటివి చేశారు కొంతమంది. రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడేవారు. 4 రోజులకి ముందు నుంచి వచ్చి రమణ మహర్షి ఆశ్రమంలో ఆ మూల ఈ మూల ఈ మూల ఈ మూల కూర్చునేవాడు. ఆయన చూస్తూనే ఉన్నారు ఒక కన్నేసి. వచ్చిన వాళ్ళందరూ ఏదో ప్రశ్న అడిగేవారు, ఆయనకి తోస్తే జవాబు చెప్పేవారు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవారు. ఓ 4 రోజులు పోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా గురువుగారిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి అని అడిగాడు. రమణ మహర్షి అన్నారు, గురువుగారిని నువ్వు సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, గురువుగారు నిన్ను సెలెక్ట్ చేసుకుంటారా, నువ్వు గురువుగారిని సెలెక్ట్ చేసుకుంటావా? గురువుని నువ్వు గౌరవించాలి, నువ్వు సెలెక్ట్ చేయడం ఏమిటి గురువుగారిని అన్నాడు. మరి మా గురువుగారు ఇలా చెప్పలేదే అన్నాడు. అంటే పోన్లే వృద్ధిలోకి రావలసిన వాడని, గురువు అంటే నీకు గురి నేర్పేవాడయా, నిన్ను ఉద్ధరించవలసిన వాడు అని 2 మాటలు చెప్పారు. ఇవన్నీ మా గురువుగారికి లేవండి. మీరు చెప్పినవన్నీ ఇన్నాళ్ళు ఆయన గురువుగారు అని తిరిగాం. ఆయన దగ్గర మీరు చెప్పిన లక్షణాలు ఒక్కటి లేవు సార్. ఇది ఇంకొకటి కూడా చెప్తున్నాడు. పిఠాపురంలో ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఇంతే సార్ అని మొదలెట్టాడు. అన్నీ విని నేను రమణ మహర్షి జీవితంలో ఆయన మాట్లాడిన మాటలలో అంత వ్యగ్రతతో రమణ మహర్షి మాట్లాడినటువంటిది ఇంకొక సందర్భంలో నేను చూడలా. కావాలంటే రిఫర్ అదేంటి సూర్యనాగమ్మ గారి లేఖలు ఏమమ్మా ఉందా, ఎంత కోపడ్డారు ఆ రోజునైనా. అవును 4 రోజుల నుంచి చూస్తున్నా, మూట కట్టి అన్ని పోగేసుకుని దగ్గరికి జరిగి ఇవాళ గురువుల గురించి మాట్లాడడానికి వచ్చావు. ఇవాళ ఇక్కడ మాట్లాడావు, రేపు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఆ రమణ మహర్షికి ఏం తెలిసి మాట్లాడతావు. దీనికోసమా దగ్గరికి జరిగావు? పెంటపోగులో సాలగ్రామాన్ని వెతుక్కోవడం నేర్చుకో. సాలగ్రామం రాళ్లలో ఉంటుంది, రాళ్లని తీసి సాలగ్రామాన్ని కళ్ళకద్దుకో. గురువుల గురించి తక్కువ చేసి మాట్లాడడానికి నీకున్న యోగ్యత ఎంత అని ఆ రోజున రమణులు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అందుకని పెద్దలైనటువంటి వారిని దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అందుకని వారు పోన్లే తప్పులు మా ఎందున్నాయి అంటారు. అలా అని ఎంత సరిపెట్టుకున్నా వారిని ఉద్రేకపరచకూడదు. అందుకని ఇవాళ లోపలున్న గోపిక అవి పాశురముల కింద చెప్తోంది, కానీ ఎన్ని జీవన సత్యములు మాట్లాడుతోంది ఆవిడండి ఇవాళ ఆ తల్లి. అందుకని నువ్వు పరిపూర్ణురాలివి. అటువంటి దానివంటే ఆవిడంది, పోన్లేండమ్మా నేనే కఠినురాల్ని, ఇంత విషయం తెలుసున్నా ఇన్నాళ్ళ నుంచి వచ్చి 4 మాటలు మీకు చెప్పి నేనే ముందుండి మిమ్మల్ని తీసుకెళ్లి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషమును అనుభవింప చెయ్యకపోవడం నాదే తప్పనుకోండి. పోన్లేండి ఇవాళ వచ్చాను కదా, ఇంక నుంచి మీతోనే ఉంటాను, కలిసి ఉందాం అంటే వేరొక భాషలో చెప్పాలంటే ఇది వాళ్ళకి ఓదార్పు మాట. నేను వచ్చి ఏం చెయ్యాలి అంది ఆవిడ. మన మృత్యుంజయరావు గారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి కాకినాడ రావాలన్నారట. అలాగే వస్తాను లేవో తప్పకుండాను అన్నారట. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వస్తే ఏం చేస్తారు?
శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వచ్చి చూసేది ఉండదు. ఆయన వస్తే మనందరం వెళ్ళి నిలబడతాం. మహానుభావ, ఒకనాడు ఈ కాకినాడ పట్టణాన్ని ఉద్ధరించిన వారండి, మీరు నడిపించిన బాటలో వెడుతోంది పట్టణం ఆ భక్తి మార్గంలోనే. వీళ్ళు మనందరినీ చూసి ఆయన సంతోషిస్తారు. ఆయన మనని చూడడం మనకు ఆనందం. అలా వీళ్ళన్నారు, బయట మేము నించున్నాం, నువ్వు ఒక్కసారి బయటికి రావాలి. నువ్వు ఒక్కసారి బయటికి వచ్చి మేమందరం ఉన్నామో లేదో లెక్క పెట్టుకోవాలి. ఎందుకు లెక్క పెట్టుకోవడం? వాళ్ళు బయటికి వచ్చి, గురువులు, మా గురువు గారు ఉన్నారు అమరేశ్వర ప్రసాద్ గారు, ఒకసారి ఎప్పుడన్నా కనపడి ఏం కోటేశ్వరరావు బాగున్నావా అని ఇలా అన్నారనుకోండి భుజాల మీద, నాకు ఇంకా ఏదో అంగదాలు పెట్టేసినట్టు ఉంటుంది, అంత సంతోషంగా ఉంటుంది. అలా ఆ గురువులు వచ్చి ఒక్క మంచి మాట చెప్తారు, ఆ భుజం తడతారు, ఏమో బాగున్నావా కోటేశ్వరరావు అని, కాళేశ్వరరావు బాగున్నారా అని అందరినీ పేరు పేరు నా పూర్వభాషీచ రాఘవ అని రాముళ్ళ వాళ్లే పలకరించి మాట్లాడతారు. అసలు ఆ ఆర్ద్రత నేర్చుకోవాలి ప్రత్యేకించి. అలా మాట్లాడుతుంటే అబ్బాయి ఎంత సంతోషంగా, నన్ను పలకరించారండి, ఆయన మర్చిపోలేదు, ఎప్పుడు 15 ఏళ్ల క్రితం శ్రీపాదారి దొడ్లో మాట్లాడినప్పుడు పరిచయం, ఇప్పటికీ గుర్తుపెట్టి మాట్లాడారండి అంటాం. వారు మాట్లాడడం వారికి ప్రయోజనం కాదు, వీరిని ఉద్ధరిస్తుంది. వీరు సంతోషపడిపోతారు గురువులు మాట్లాడితే. నువ్వు రావాలి, మమ్మల్ని అందరినీ ముట్టుకోవాలి. ఇలా ముట్టుకుని బాగున్నావా బాగున్నావా అని ఇలా నువ్వని మమ్మల్ని అందరినీ తోడుకు తీసుకెడుతుంటే మేము పొంగిపోతాం. అద్దిట వీళ్ళ కోరిక. అందుకని నువ్వు బయటికి రావా అని అడిగితే, అలాగే వస్తాను, వచ్చి నేనేం చెయ్యాలి అందావిడ. గురువు ఎందుకు వస్తాడండి బయటికి? మీరు బయటికి వచ్చి ఒక్కసారి మా ఇంట్లో ప్లేటు పూరి తిందురు గాని, ఒక యాపిల్ పండు తినడానికి మా ఇంటికి పిలుస్తున్నాం, ఇంతకన్నా అన్యాయమైన పిలిపి ఇంకోట్లేదు. గురువుని పిలిస్తే ఎందుకు పిలవాలి? అయ్యా, ఒక్కసారి మా ఇంట్లో 90 ఏళ్ళు వచ్చి బయటికి రాలేకపోయిన మా అమ్మగారు ఉందండి, మీరు చెప్పిన మాటలు పట్టుకెళ్లి మా అమ్మగారికి చెప్తే పరవశించిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఒక్కసారి అతన్ని చూడాలనుందిరా అంటోందండి మా అమ్మగారు. ఒక్కసారి వచ్చి మీరు 4 మాటలు చెప్తే మా అమ్మకంత వినపడదు, కానీ మీరు మాట్లాడుతుంటే ఆ 2 మాటలు విని పొంగిపోతుంది. మా అమ్మ పొంగిపోతుండగా ఆవిడ మొహం చూసి నే పొంగిపోతాను. మమ్మల్ని సంతోష పెట్టడానికి మీరు ఒక్కసారి రండి అని పిలవాలి. మా ఇంట్లో పెరట్లో దబ్బకాయలు ఉన్నాయండి, ఓ 4 ఇస్తాను కోటేశ్వరారు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని నాలాంటి వాడిని అంటే పర్వాలేదు. అంతేగాని పెద్దల దగ్గరికి వెళ్ళి, ఏమంటే మా పెరట్లో చింతకాయలు ఉన్నాయి, మీరు వచ్చి పట్టుకెళ్తారు కానీ మా ఇంటికి రండి, వచ్చి కాసేపు అరగంట కూర్చుని, మీకు ఎప్పుడు అదే అలవాటు కదా, ఏదో మాట్లాడుతుంటారు కదా, మాట్లాడి స్కూటర్ తగిలిసి పోదురు కానీ లేండి, కొక్కేం పట్టకపోతే మీ ఆవిడని తీసుకురండి, పట్టు కూర్చుంటుంది ఊళ్ళో అన్నారనుకోండి, ఏమిటా దారుణం, దేనికి చెప్తున్నట్లు. అందుకని మాట్లాడడం అనేటటువంటిది నిన్ను ఉద్ధరించుకోవడానికి గురువుల్ని పిలవడం. అందుకని గురువుని ఎందుకు పిలుస్తారు బయటికి అంటే, వాళ్ళన్నారు, అమ్మా నిన్ను ఎందుకు పిలుస్తున్నావో తెలుసా బయటికి, నువ్వు వచ్చి మమ్మల్ని ముట్టుకుని మాతో మాట్లాడి అందరం కలిసి, అడిగో మహానుభావుడు కువలయాపీడమనేటటువంటి ఏనుగుని సంహరించిన కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మని కీర్తించడానికి పిలుస్తున్నామన్నారు. ఏమిటా కువలయాపీడం? కంసుడంటే మనస్సు. ఈ మనస్సు దేహాత్మాభిమానం అనేటటువంటి అహంకారం అనేటటువంటి ఏనుగును అడ్డు పెట్టింది. ఈ ఏనుగు ఏం చేస్తుంది? కృష్ణుడు వస్తే తొక్కేయమని చెప్పాడు. కృష్ణుడు నిజంగా రానే వచ్చాడు. దీనికోసమని అక్రూరుణ్ణి పంపించాడు, పిలిపించాడు. కృష్ణుడికి తెలియదా అసలు ఎందుకు పిలిపించాడో? వచ్చాడు. వస్తే ఆ మామటివాడు ఏనుగు మీద కూర్చుని దాన్ని అంకుశంతో పొడిచి ఆ కృష్ణుడి మీదకి నడిపిస్తుంటే ఆయన గబగబా వచ్చి కాలం దొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలన్ భీషణ దంతముల్ పెరిగి సక్షీణంబుగా మొత్తి గోసాలగ్రామణి వీరమౌళిమణి అయి ప్రణంబులన్ పాపెన శైలేంద్రాభము ప్రాణలోభము నుదంచాత్సార గంధేభమున్ అన్నారు పోతన గారు. ఆ పరమాత్మ కృష్ణుడు ఒక్కసారి తన కాలుతో ఆ ఏనుగు యొక్క కాలు తొక్కారు, ఆ 2 దంతాలు పీకేశారు. ఆ దంతాలతోటే నీలాదేవికి పడక మంచం చేయించారట. ఏంచి ఆ ఏనుగు కుంభస్థలం మీదకెక్కి 2 గుద్దులు గుద్దేటప్పటికి నెత్తురు కక్కుకుని ఆ ఏనుగు చచ్చిపోయింది. దాని పేరు కువలయాపీడము అన్నారు. ఈ కువలయాపీడము అంటే కు అంటే భూమి, వలయం అంటే భూమండలం. ఈ భూమండలాన్ని అంతటినీ పీడించేదేది? అసలు నిజానికి పీడించేది దేహాత్మాభిమానం. ఇది నేను అన్న భావన పుట్టిన దగ్గర నుంచి ఇంకా దీన్ని పోషిద్దాం, దీన్ని సంబంధించిన వాళ్ళని పోషిద్దాం. పక్షికి ఉండదు, లిమిటెడ్ గా ఉంటుంది. ఏదో ఆ పక్షికి రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే పక్షి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. ఒకసారి రెక్కలు వచ్చాయనుకోండి, ఇంకా పక్షి తన పిల్ల గురించి ఆలోచించదు. ఒక పిల్లి దానికి ఎలకని పట్టుకోవడం వచ్చేంత వరకు మాత్రమే పాలిస్తుంది. ఆవు దూడకి గడ్డి తినడం వచ్చేంత వరకే పాలిస్తుంది. ఇంకా తర్వాత రోజు ఇంత గడ్డి తీసుకొచ్చి తను తినేసి కొంత గడ్డి నోట్లో పెట్టుకొచ్చి, అబ్బాయి ఈ గడ్డి చాలా బాగుంది మా దూడకి పెడతానని గడ్డి తేదు. ప్రపంచంలో ఏది తేదు.
3, 4, 5 తరాల వరకు సంపాదించిదా చెయ్యాలన్న తాపత్రయం ఉత్తమమైన జన్మమెత్తి మనిషి ఒక్కడికే ఉంటుంది. ఇది పీడించేది ఏది పీడిస్తోంది? దేహాత్మాభిమానం పీడిస్తోంది దీంతో పట్టుకుని. అందుకని అసలు పీడించే ఏనుగు ఇది. అందుకని ఈ కువలయా పీడాన్ని పోగొట్టాలంటే ఆయన ఒక్కడే పోగొట్టాలి. అందుకని అదిగో ఏనుగుని చంపి కృష్ణ పరమాత్మ మహోపకారం చేశారు. ఆయన నామం కీర్తిస్తున్నాం మేము ఇవాళ. దీన్ని ఎవరు పోగొడతారు? గురువు పోగొట్టాలి, భగవంతుడు పోగొట్టాలి. అందుకని నువ్వు వచ్చి నాయకత్వం వహించి ఆ కువలయా పీడాన్ని, ఇతర శత్రువుల్ని, ఎందుకని కృష్ణుడు ఒక శత్రువుని సంహరించలేదు, పూతనా సంహారంతో మొదలుపెట్టి పూతనని సంహరించాడు. పూతన అంటే అహంకార మమకారములు అనేటటువంటి 2 స్తన్యములు కలిగినటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని సంహరించాడు. ఆ తర్వాత శకటాసురుడు పుణ్యపాపములనేటటువంటి 2 చక్రములు పెట్టుకుని వచ్చినటువంటి శరీర స్థితితో తాదాత్మ్యత, దాన్ని పోగొట్టాడు. తృణావర్తుడు కామమునకు లొంగిపోతే ఆ కోరిక మనిషిని ఎంత తృణప్రాయంగా తిప్పుతుందో చూపించడానికి తృణావర్తుడిని సంహరించాడు. ఆ తరువాత బకాసురుణ్ణి సంహరించాడు, దంభం పోగొట్టాడు. కొండ చిలువ నోట్లోకి వెళ్లి పడిపోయినటువంటి పిల్లల్ని రక్షించాడు. ఇలా ఎన్నో మహోపకారాలు చేశాడు. చిట్ట చివరన కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని పడగొట్టాడు.